హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానం చేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. తండ్రి ఇంటికి వచ్చినాం, సంతోషంగా ఉండాలి. ఈరోజు ఆరాధన ప్రారంభించే ముందు ఒక స్టార్టింగ్ ప్రేయర్ చేద్దాం. అందరూ ఉన్న చోటుని నిలబడదామా? కన్నులు మూసి ప్రార్థన చేద్దాం. ప్రారంభ ప్రార్థన చేశాకని సిస్టర్ రీమా సిస్టర్ గారిని వేడుకుంటున్నాను. ముందు వచ్చి ఒక స్టార్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు మీరందరూ కన్నులు మూసి ప్రార్థన చేస్తాం. పరలోకంలో ఉన్న మా తండ్రి, ఒక మంచి సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయా దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మాకు మిమ్మల్ని ఆరాధించి స్తుతించేకి భాగ్యం ఇచ్చినందుకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా దేవా క్షేమంగా రావడానికి వాళ్ళని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటప్పుడు తండ్రి మీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి దేవా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో మీరు చల్లించండి దేవా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మీ యొక్క వాక్యము మాతో పంచుకుంటుండగా కూడా దేవా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాల్ని మార్చండి దేవా. తండ్రి ఈ యొక్క సంపూర్ణ ఆరాధన సర్వీస్ని మీరు బ్లెస్ చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది బ్లెస్సింగ్గా ఉండాలి. వాళ్ళు కూడా దేవా బ్లెస్సెడ్గా తిరిగి ఇంటికి వెళ్ళేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. మేమందరూ లక్కీయెస్ట్ పర్సన్స్ తెలుసా? ఎందుకని? మా క్రియేటర్ని వర్షిప్ చేసే సమయము, క్రియేటర్కి సంతోషం ఇచ్చే సమయం, క్రియేటర్ని ఆరాధన చేసే సమయం ఇది. దేవుని మాకి ఇచ్చిన ఈ రక్షణ జీవితం కోసం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మేమందరూ ఆరాధన చేసే సమయము. టీం సిద్ధంగా ఉన్నారు. టీం చేతిలో కలిసి ಮೇಮಂದರು ಆರಾಧನೆ చేస్తాం. ನಮ್ಮ ದೇವರು ಮಹೋನ್ನತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಆಮೀನ್. ಆತನು ಸಾವಿರ ನಾಮಗಳುಳ್ಳವನಾತನು. ಆಮೀನ್. ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಹೊರಗನಾತನು. ಎಲ್ಲ ನಾಮಗಿಂತಲೂ ಮೇಲಾದ ನಾಮ ಉಳ್ಳವನಾತನಾಗಿದ್ದಾನೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಆತನನ್ನು ಕೆಲವೊಂದು ನಾಮಗಳನ್ನಾಡಿ ಒಂದು ಉತ್ಸಾಹ ಸಾಂಗ್ಗಳನ್ನಾಡಿ ಆತನ ನಾಮವನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸೋಣ. ಸಮಯದಲ್ಲಿ ಸರ್ವಸತ್ತಗಲ ದೇವ ಅತ್ಯಂತ ಉನ್ನವಾಡನೆ ಕೊಡ್ತಾನೆ. ಸರ್ವಶಕ್ತಿಗಲ ದೇವ ಅತ್ಯಂತ ಉನ್ನವಾಡ, ಸರ್ವಶಕ್ತಿಗಲ ದೇವ ಅತ್ಯಂತ ಉನ್ನವಾಡ. ಅಡೋನಾಯ್ 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 ಎಲೋಹಿಮ್. ಅಡೋನಾಯ್ 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 ಎಲೋಹಿಮ್. ಹಾಲೆಲೂಯಾ 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 ಹಾಲೆಲూయా. ఏడతగని కృపతోని నన్ను గాయచున్న నా దేవుడవు. ఎట్టైనా కొండపైకి ఎక్కించుచున్న నా తండ్రి నీవే. ఏడతగని కృపతోని నన్ను గాయచున్న నా దేవుడవు. ఎట్టైనా కొండపైకి ఎక్కించుచున్న నా తండ్రి నీవే. నే అరచేతిలో నన్ను చుట్టుకుంటివే, ఎలా మర్వగల నిసయా. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించకుండా నే ఉండగలనా యేసయ్యా. అడోనాయ్ 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 ఎలోహిమ్. అడోనాయ్ 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 ఎలోహిమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన మేలులలో దేనిని మరువను దేవా. నీవు చేసిన మేలులలో దేనిని
ఏ అపాయములకు భయపడెను. యేసు హస్తముతో ఉండగా నీ అరచేతిలో నన్ను చుట్టుకుంటివే, ఎలా మరువగలనిసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించకుండా నే ఉండగలనా యేసయ్యా. అడునాయ్ 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 ఎలోహిం, అడునాయ్ 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 ఎలోహిం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తి గల దేవా, అంతటా ఉన్నవాడా, సర్వశక్తి గల దేవా, అంతటా ఉన్నవాడా. అడునాయ్ 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 ఎలోహిం, అడునాయ్ 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 ఎలోహిం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. కూడా వేటగారు నుండి తొందరగా ఉన్నాడు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం.
శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా నీ ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయా లేనే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా లేనే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಕರ್ತೀನಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಮಹೋನ್ನತನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತೀನಿ ಹಲ್ಲೆಲೂಯಾ ನನ್ನ ತಂದೆಯೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತೀನಿ ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತೀನಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಎಲ್ಲ ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಅರ್ಹನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತೀನಿ ಸಾವಿರಗಳಲ್ಲಿ ಉನ್ನತನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತೀನಿ ಹಲ್ಲೆಲೂಯಾ మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి నిన్ను మేమారాధింతును మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి నిన్ను మేనారాధింతును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి
పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేనారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేనారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. ಹೌದು ಸ್ವಾಮಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಭೂಮಿಯನ್ನು ಕರ್ತನೆ, ನಿಮ್ಮನ್ನು ಬಿಟ್ಟರೆ ಕರ್ತನೆ, ನಮ್ಮನ್ನು ಕರ್ತನೆ ಕಾಯುವಾತನು ಯಾರು ಸ್ವಾಮಿ? ನಮ್ಮ ತಂದೆಯಾಗಿ ತಾಯಿಯಾಗಿ ಕರ್ತನೆ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ನಡೆಸಿ ಬಂದಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಮ್ಮ ಕಣ್ಣಿನ ಗುಡ್ಡೆಯಂತೆ ಕರ್ತನೆ, ಕರದಲ್ಲಿ ಹಿಡಿದು ಕರ್ತನೆ ಇದುವರೆಗೂ ನಮ್ಮನ್ನು ಕಾದು ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ತಾಯಿಯ ಗರ್ಭದಿಂದ ಕರ್ತನೆ ಇದುವರೆಗೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದ ಮಹೋನ್ನತನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಹಲ್ಲೆಲೂಯಾ ಕರ್ತನೆ. ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸಲು ಕೃಪೆ ನೀಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಎಲ್ಲ ಸ್ತುತಿಗಾನ ಮಾನ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ಒಬ್ಬನಿಗೆ ಉಂಟಾಗಲಿ ಕರ್ತನೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡೊಂದು ಕರ್ತನೆ, ಜೀವನ ತಂದೆಯೇ, ಆಮೆನ್, ಆಮೆನ್. ಆಮೆನ್. ಈ ಸಮಯದಲ್ಲೂ ಸಹ ದೇವರು ಒಂದು ಒಳ್ಳೆಯ ಆರಾಧನೆಯನ್ನು ಕಾಣಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ರು. ಇದು మంచి ఆరాధన చేసేకి దేవుని అవకాశం ఇచ్చిన దేవునికి ఒక కృతజ్ఞతలు చప్పటలు కొట్టి దేవునికి మహిమ పరిందమ్మా. ఒక మంచిగా ఒక చప్పటలు కొట్టి ఒక దేవునికి మహిమ పరిందమ్మా. ఇప్పుడు కాணிకల సమయము, దేవుని కోసం కాணிకలు సమర్పణ సమయము. స్టాలిన్ ముందు వచ్చి ఒక పాట పాడినప్పుడు దేవుని కోసం కాணிకలు దశమభాగాలు సమర్పికుందాం. తార వెలిసింది నా నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది నా నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది నా నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. సంతోషమే ఇక సంభ్రమమే, లోకరక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మారా రాజుకే, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మెయిన్ విన్నారా? పాడినంటే చప్పటలు కొట్టి ఒక ప్రోత్సాహం చేస్తామా? మంచిది. ఈ వారంలో బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, బ్యాప్టిజం డే,
ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్న చోటుని నిలబెట్టుకుని వేడుకుంటురా. ఎవరు లేవు. డే ఆఫ్టర్ టుమారో కాదు, ఇంకా ఆఫ్టర్ 2 days జిఎస్ మాత్రం బర్త్డే వస్తుంది ఈ వారంలో కదా. ఓకే, ప్రార్థన చేద్దామా దేవుని వాక్య కోసం, మళ్ళీ ಇಚ್ಚಿನ ಕಾಣಿಕೆಗಳ ಕೋಸಂ ಸಿಸ್ಟರ್ ಸುಮಾ ಸಿಸ್ಟರ್ ಅವರು ಮುಂದೆ ಬಂದು ಕಾಣಿಕೆಗಾಗಿಯೂ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿಯೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಹಾಲೆಲೂಯ. ಪರಿಶುದ್ಧನಾದ ಕರ್ತಾವೆ, ಹಾಲೆಲೂಯ. ಇಷ್ಟೊಳ್ಳೆ ಸಮಯ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಈಗ ಕಾಣಿಕೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಕರ್ತನೆ. ಕೊಟ್ಟಂಥ ಎಲ್ಲ ಕರಗಳನ್ನು ನೀನು ಕರ್ತಾವೆ ಅನುಗ್ರಹಿಸು ಕರ್ತನೆ. ಮುಂದೆ ಮಾತಾಡುವ ದಾಸಿಯರನ್ನು ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯ ನೀನು ಅನುಗ್ರಹಿಸು. ನಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡು ಎಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ, ಎಲ್ಲ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಆಮೆನ್. ಆಗಿದ್ದೀರಾ? అందరూ సంతోషంగా ఉన్నారా? ಸಂಜೆಯ ಸಮಯ, ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯ. ನಿನ್ನೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಮುಗಿಸಿ నిన్న జరిగిన క్రిస్మస్ ప్రోగ్రామ్నంతా ఎంజాయ్ చేసినారు కదా. ముగిసి ఇವಾಗ సుస్తాగి ఇದ್ದೀರಾ ಅಂತ ಅನ್ಕೊಳ್ತೀನಿ. ముగించి మీరందరూ చాలా టైర్డ్గా ఉన్నారేమో. ಇನ್ನು ಕ್ರಿಸ್ಮಸ್ ಮುಗ್ದಿಲ್ಲ, ఇంకా క్రిస్మస్ అవ్వలేదు, ಇನ್ನು 2 ದಿವಸಗಳಿದೆ. ఇంకా క్రిస్మస్ 2 రోజులు ఉన్నాయి. ಈ ಸಮಯದಲ್ಲಿಯೂ ಸಹ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳುವಂಥ ಒಂದು ಸಮಯ. ఈ యొక్క సమయం కూడా మనం దేవుని వాక్యం విందాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನವನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವಾಗೆಲ್ಲ ನಮಗೆ ಒಂದು ಸಂತೋಷ ಉಂಟಾಗ್ತದೆ. యేసయ్య జన్మం గురించి మనము గుర్తు చేసుకున్నప్పుడంతా ఒక సంతోషం ఉంటుంది. ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದಂಥ, ನನ್ನನ್ನು ನಿಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದಂಥ ಆ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಕುರಿತು ಮಾತನಾಡುವುದನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವಾಗಲೇ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷವಾಗ್ತದೆ. నన్ను నిన్ను రక్షించిన యేసయ్యను గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడంతా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ಆ ಯೇಸು ಎಂಬ ಆ ನಾಮವೇ ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಕೊಡುವಂತ ಒಂದು ನಾಮವಾಗಿದೆ. యేసయ్య అనే నామమే ఎంతో సంతోషాన్ని ఇచ్చే నామము. ಆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನ ಆಯ್ದುಕೊಳ್ಳಿಲ್ಲ, ಕರೆಯಲಿಲ್ಲ, ನಮ್ಮನ್ನ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿನ ತಿಳಿದುಕೊಳ್ಳಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಾವು ಏನಾಗ್ತಿದ್ವೋ ಅದು ನಮಗೆ యేసయ్య ಗೊತ್ತಿಲ್ಲ. మనల్ని ఎంచుకోకపోతే, మనం ఆయనను తెలుసుకోలేకపోతే మన బ్రతుకులు ఏమై ఉండేవో నాకు అర్థం ನಾವು కాదు. ಹಕ್ಕುಪೂರ್ವಕವಾಗಿ ಹೇಳ್ತೇವೆ, ನಾನು ಯೇಸಪ್ಪನ ಮಗಳು, ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಒಂದು ಜೊತೆಗಿದ್ದೇನೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನೊಳಗೆ ಇದ್ದಾರೆ, ನಾನು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಾಧ್ಯಳಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗೆಲ್ಲ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ತೇವೆ. మనము హక్కుతో చెప్పినప్పుడు మనము యేసు స్వామి ఒక బిడ్డలు, ఆయన నాలో ఉన్నారు అని చెప్పేదే ఒక గొప్ప భాగ్యము. ಈ ತಿಂಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಂತ ವಾಗ್ದಾನಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ಈ ದಿನದ ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ఈ నెల మనం చూసిన వాగ్దానానికి తగినట్లుగా ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ಪ್ರತಿ చూద్దాము. ವಾರದಲ್ಲಿ ಸಭಾಪಾಲಕರು ಹೇಳುತ್ತಾ ಇರುವಂತದ್ದು ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ನಮಗಿರುವಂತ ಸಂಬಂಧದ ಕುರಿತಾಗಿಯೂ, ಐಕ್ಯತೆ ಕುರಿತಾಗಿಯೂ, ಅನ್ಯೋನ್ಯತೆ ಕುರಿತಾಗಿಯೂ ಹೇಳುತ್ತಾ ಬರ್ತಿದ್ದಾರೆ ಒಂದೊಂದು ವಾರವು. ప్రతి వారము కూడా మనము యేసయ్య గురించి, ఆయనతో ఉన్న సంబంధము, ఆయనతో ఉన్న ఐక్యత గురించి పాస్టర్ గారు చెప్తా వస్తున్నారు. ಕಳೆದ ವಾರದಲ್ಲಿಯೂ ಸಹ 1ನೇ ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯ 6-7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಸಂಗಡ ನಮಗಿರುವಂತ ಅನ್ಯೋನ್ಯತೆ ಕುರಿತಾಗಿ ಹೇಳಿದರು. గత వారం కూడా ఆయన 1వ యోహాను 1వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవునితో ఉన్న సంబంధం గురించి చెప్పినారు. ನಾವು ದೇವರ ಸಂಗಡ ಅನ್ಯೋನ್ಯತೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದೇವೆಂದು ಹೇಳಿ, మనము దేవునితో అన్యోన్యతతో ఉన్నాము అని చెప్పి, ನಾವು ಕತ್ತಲೆಯಲ್ಲಿ ನಡೆದರೆ ಸುಳ್ಳಾಡುವವರಾಗಿದ್ದೇವೆ, చీకటిలో మనం నడిచిన వాళ్ళైతే మనం అబద్ధం చెప్పే వాళ్ళమై ನಾವು ఉన్నాము, ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸುವವರಾಗಿ ಇರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, మనము సత్యాన్ని అనుసరించట్లేదు అనే మనుషులుగా ఉన్నాము. ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನಾವು ಸತ್ಯದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅಥವಾ ಬೆಳಕಿನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವವರಾಗಿ ನಾವು ಕಾಣಲ್ಪಡಬೇಕು. యేసు స్వామి పిల్లలు మనము అని చెప్పినాక సత్యము మార్గంలో మళ్ళీ వెలుగులో మనం నడిచే వాళ్ళగా ನಾವು ఉండాలి. ಸಂಬಂಧವನ್ನು ಹಕ್ಕುಪೂರ್ವಕವಾಗಿ ಹೇಳುವಂತವರು ಆ ಹಕ್ಕಿನ ಪೂರ್ವಕ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನದ ಶೈಲಿಯೂ ಇರಬೇಕು. ఏ హక్కుతో మనం ఆయనతో సంబంధం ఉందని చెప్తున్నామో ఆ ఒక హక్కుతో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. ಫಿಲಿಪ್ಪಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 7 ಮತ್ತೆ 14ನೇ ವಾಕ್ಯ, 7ರಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ನೋಡುವಾಗ, ఫిలిపియల్కి రాసిన పత్రిక 3ನೇ ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయము 7ರಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ನೋಡುವಾಗ 7 నుంచి 16వ వచనములు మనం చూసినట్లయితే ಅದರಲ್ಲಿ ಪೌಲನು ತುಂಬಾ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತಾ ಬರುತ್ತಿದ್ದಾನೆ. అందులో పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯವು ತನಗೆ ಲಾಭವಾಗಿರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ನಷ್ಟವೆಂದು ಎಣಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, లోకంలో లాభకరమైన అన్ని కార్యాలు నష్టముగా ఎంచుకొంటిని అన్నారు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರಿಯುವುದೇ ಅತಿ ಶ್ರೇಷ್ಠ ಎಂಬುದಾಗಿ ಆತನ ಅಲ್ಲಿ ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. యేసయ్యను తెలుసుకోవడమే అతి శ్రేష్టమైన విషయం అని ఆయన చెప్తున్నారు. ಆತನ ನಿಮಿತ್ತ ನಾನು ಎಲ್ಲವನ್ನು ಕಳಕೊಂಡು ನಾನು ಕಸವಂದು ಎಣಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಲೋಕವನ್ನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన కోసము నేను అన్నిటిని కూడా కసువులాగా ఎంచుకుంటాను అని అన్నారు. ಆತನೊಟ್ಟಿಗೆ ಇರುವಂತಹ ಸಂಬಂಧವನ್ನ ಅಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಪಡಿಸುವಂತದನ್ನ ನಾವು ಅಲ್ಲಿ ಕಾಣಬಹುದು. ఆయనతో ఉన్న సంబంధాన్ని ఆయన ప్రాముఖ్యపరచడం మనం చూస్తున్నాము. 1ನೇ ಕೊರಿಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, 1వ కొరింథీ
1ನೇ ఒకటవ అధ్యాయము 9వ వచనం. ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಂಬಿಗಸ್ತನು, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ದೇವರು ನಂಬಿಗಸ್ತನು, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆಂಬ ತನ್ನ ಮಗನ ಅನ್ಯೋನ್ಯತೆಗೆ ನಿಮ್ಮನ್ನು ಕರೆದವನು ಆತನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. యేసయ్యతో సహవాసం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు అని ఉంది. ನಮ್ಮನ್ನು ಕರೆದಿರುವಂಥದ್ದೇ ಆತನೊಟ್ಟಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆಯಾಗಿ ಇರಬೇಕು, ಐಕ್ಯತೆಯಾಗಿ ಇರಬೇಕು, ಸಂಬಂಧದಲ್ಲಿ ಇರಬೇಕು, ಅದರಲ್ಲೇ ನೆಲೆಗೊಂಡಿರಬೇಕು ಎಂಬುದಕ್ಕಾಗಿಯೇ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮನ್ನು ಕರೆದಾತನಾಗಿದ್ದಾನೆ. మనల్ని ఎందుకు దేవుడు పిలిచినాడంటే ఆయనతో సహవాసంతో ఉండాలి, అన్యోన్యతతో ఉండాలి అని చెప్పి ఆ కారణంగానే యేసయ్య మనల్ని 1 పిలిచినాడు. ಯೋಹಾನ 1:3 1 యోహాను 1:3 ನಾವು ಕಂಡು ಕೇಳಿದ್ದು ನಿಮಗೂ ಗೊತ್ತಾಗಿ ನಮಗಿರುವ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ನೀವು ಸೇರಬೇಕೆಂದು ಅದನ್ನು ನಿಮಗೆ ಪ್ರಸಿದ್ಧಿಪಡಿಸುತ್ತೇನೆ. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో ಕೂಡನು ఆయన ಕುಮಾರುಡೈನ ಯೇಸು ಕ್ರಿಸ್ತುతో ಕೂಡನು ఉన్నది. ಅದರಲ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ ಅಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಮಗಿರುವ ಅನ್ಯೋನ್ಯತೆಯು ತಂದೆಯ ಸಂಗಡಲು ಆತನ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡಲು ಇರುವಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. ఆ వచనంలోని రెండో భాగాన్ని మనం చూసినట్లయితే మన సహవాసము తండ్రి అయిన దేవునితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అని. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನವನ್ನ ಮೆಲುಕು ಹಾಕುವಂತ ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ, ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವಂತ ಈ ದಿನದಲ್ಲಿ యేసయ్య జన్మాన్ని మనము సెలబ్రేట్ చేస్తున్న ఈ రోజుల్లో యేసయ్య పిల్లలు అని చెప్పుకున్న మనము ಆತನ ಮಗನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆಯ ಕುರಿತಾಗಿ ಇಲ್ಲಿ ಒತ್ತಿ ಒತ್ತಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మనము ఉండాల్సిన ఐక్యత గురించి చెప్పబడి ఉంది. ಕೊಲೊಸ್ಸೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 21వ వచనంలో, ಅನ್ಯರು ದುಷ್ಕೃತ್ಯಗಳನ್ನ ಮಾಡುವವರಾಗಿ ದ್ವೇಷ ಮನಸ್ಸುಳ್ಳವರು ಆಗಿದ್ದರು, ಹಾಗೆ ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ಹೇಳಿ ನಿಮ್ಮನ್ನೂ ಸಹ ತನ್ನ ಕುಮಾರನ ಸ್ಥೂಲ ದೇಹದಲ್ಲಿ ಉಂಟಾದ ಮರಣದ ಮೂಲಕ ಈಗ ಸಂಧಾನ ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ, ನಿಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧರನ್ನಾಗಿ ನಿರ್ದೋಷಿಗಳನ್ನಾಗಿ ಎಂಬುದಾಗಿ ಈ ವಾಕ್ಯವು ಹಾಗೆ ಮುಂದುವರಿಸ್ತದೆ. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా ನಾವು ಪರಿಶುದ್ಧ ಜನರಾಗಿ ಬದುಕಬೇಕು, ನಾವು ಒಳ್ಳೆಯ ನಿರ್ದೋಷಿಗಳಾಗಿ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಯೇ ಆತನು ನಮಗಾಗಿ ಶಿಲುಬೆನಲ್ಲಿ ಮರಣವನ್ನ ಹೊಂದಿದನು. మనము పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని చెప్పి ఆయన మన కోసము సిలువ పైన మరణం పొందినారు. ವಾಕ್ಯಕ್ಕೆ ತದ್ವಿರುದ್ಧವಾಗಿ ನಾವು ಮಾಡುತ್ತಿರುವಂತ ಕಾರ್ಯಗಳೆಲ್ಲವೂ ಆತನಿಗೆ ವೈರಿಗಳಾಗಿ, ಅಂದ್ರೆ ಆತರ ಶತ್ರುಗಳಾಗಿ ಇರಬೇಕಾದಂತ ಗುಣಾತಿಶಯಗಳನ್ನ ಹೊಂದಿರುವಂತ ನಾವು ಮಗನ ಮರಣದ ಮೂಲಕವಾಗಿ ಅವರ ಮಕ್ಕಳು ಎಂಬ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ತೇವೆ. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఆయనకు విరోధులుగా ఉన్న మనము దేవుని యొక్క మరణము ద్వారా సమాధాన పరచబడినాము. ಇವೆಲ್ಲವೂ ಹೊಸದೇನು ಅಲ್ಲ, ఇవన్నీ కూడా కొత్త విషయాలు ఏమి కాదు. ಇದೆಲ್ಲವೂ ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ನೋಡುತ್ತಾ ಬಂದ ವಿಷಯವೇ. ఇవన్నీ కూడా గత వారాల్లో మనం చూస్తూ వచ్చినాము. ಸಭಾಪಾಲಕರು ಇದನ್ನೆಲ್ಲ ಹೇಳುತ್ತಾ ಬಂದಿರುವಂತದ್ದು, మన సభాపాలకరు ಇದನ್ನೇ ಕೂಡ చెప్పుకుంటూనే వచ్చినారు. ಈ ದಿನದಲ್ಲೂ ಸಹ ಅದರ ಮುಂದುವರಿಕೆಯಾಗಿ ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನ ನಾನು ನೆನಪಿಸಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. ఈ రోజు కూడా ఆ ఒక ప్రసంగాలకి తగినట్లుగా నేను కొన్ని వచనాలు మీతో చెప్తాను. ಯೇಸುವಿಗೂ ನಮಗೂ ಇರುವಂತ ಐಕ್ಯತೆ, యేసయ్యకు మనకు ఉన్న ఒక ఐక్యత, ನಾವು ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆ విషయాన్ని మనం అర్థం ನಾವು చేసుకోవాలి. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಕ್ಕಳು ಅಂತ ಹೇಳ್ತೇವೆ, మనం యేసయ్య బిడ్డలు అని చెప్పుకుంటున్నాము. ಹುಟ್ಟಿದಾಗಿಂದ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇವೆ. పుట్టినప్పటి నుంచే మనం యేసయ్య బిడ్డలు అని ಯೇಸು చెప్పుకుంటున్నాము. ಸ್ವಾಮಿಯನ್ನ ನಾವು ಹಾತುಕೊಂಡು 2 ವರ್ಷವಾಯ್ತು, 3 ವರ್ಷವಾಯ್ತು, 10 ಆಯ್ತು, 15 ವರ್ಷ ಆಯ್ತು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತೇವೆ. యేసయ్యని నమ్ముకొని 2 వర్షాలు, 3 వర్షాలు, 10, 12 వర్షాలు అయింది అని కూడా ಹೀಗೆ చెప్పుకుంటాము. ಹೇಳಿಕೊಳ್ಳುವಂತ ಆ ಸಂಬಂಧವು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ಕುರಿತಾಗಿ ನಾವು ಸ್ವಲ್ಪ ಮೆಲುಕು ಹಾಕೋಣ. మనం చెప్పుకుంటున్న ఆ సంబంధము ఎంతవరకు మనం పాటిస్తున్నామో అని కొన్ని ಯೋಹಾನನು విషయాలు ಬರೆದಂತ చూద్దాం. ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 5ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೀಗೆ ಇದೆ, ನಾನೇ ನಿಜವಾದ ದ್ರಾಕ್ಷಿಯ ಬಳ್ಳಿ. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. ದ್ರಾಕ್ಷಿಯ ಬಳ್ಳಿಯನ್ನು ಹೊಸದಾಗಿ ಹೇಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಇಲ್ಲ. ద్రాక్షవల్లి గురించి కొత్తగా చెప్పాల్సింది ಆ ಬಳ್ಳಿಯನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ತೋರಿಸಿ ಇದೇ ದ್ರಾಕ್ಷಿ ಬಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಅಂತ ఆ ఒక ಅನ್ಕೊಳ್ತೀನಿ. ద్రాక్షవల్లిని తెచ్చి మీకు చూపించాల్సిన అవసరం లేదు. ನಾವೆಲ್ಲರೂ ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣನ್ನ ತಿಂದಿರ್ತೀವಿ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತೇನೆ. మనము ద్రాక్షల్ని తిన్నాము. ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣು ತುಂಬಾ ಹುಳಿಯಾಗಿ, ಕೆಲವೊಂದು ಸಲ ಸಿಹಿಯಾಗಿ ಇದ್ದಿದೆ. కొన్ని ద్రాక్ష పళ్ళు చాలా స్వీట్గా ఉన్నాయి, కొన్ని పుల్లగుంటాయి.
ಆ ಥರ ತಿಂದಿದ್ದೀರಾ? ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣು ಯಾರಾದರೂ ತಿಂದಿದ್ದೀರಾ? తిన్నారా అట్లాంటి ద్రాక్షలు? ವೆರಿ ಗುಡ್. ನೀವೆಲ್ಲ ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣು ತಿಂದಿದ್ದೀರಾ, ನಾನು ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣು ತಿಂದಿದ್ದೇನೆ. మీరందరూ తిన్నారు, నేను కూడా తిన్నాను. ಒಂದು ಮರ ಎಂಬುದಾಗಿ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಅಥವಾ ಒಂದು ಬಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ఒక వల్లి అని చెప్పినట్లయితే ಅದಕ್ಕೆ ಒಂದು ಬೇರು ಇರ್ತದೆ, దానికి వేర్లు ఉంటాయి. ಅದು ಬೇರಿನಿಂದ ಹಾಗೆ ಅದಕ್ಕಿರುವಂಥ ಎಲ್ಲ ಅಂಶಗಳು ಕೊಂಬೆಗಳಿಗೆ ಹೋಗ್ತದೆ. ఆ వేర్లు దానికి తీసుకోవాల్సిన రసాలన్నీ కూడా భూమిలో నుంచి తీసుకొని కొమ్మలకి ఇస్తాయి. ಅದಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಎಲ್ಲ ಫಲವತ್ತೆಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಅದು ಚೆನ್ನಾಗಿ ಎಲೆಗಳೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹಚ್ಚ ಹಸುರಾಗಿ ಫಲವನ್ನು ಕೊಡುವಂಥದ್ದು ನಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ఎప్పుడైతే అది అన్ని గుణమైన విషయాల్ని భూమిలో నుంచి తీసుకొని పైన చెట్టుకు అందిస్తుందో అవి మంచి ఫలాలను ఇస్తుంది. ಅದು 10 ವರ್ಷ ಆದರೂ ಸಣ್ಣಗೆ ಆ ರೆಂಬೆಗಳೇ ಬೆಳೆದಿಲ್ಲ, ಕೊಂಬೆಗಳೇ ಬೆಳೆದಿಲ್ಲ, ಬರುವಂಥ ಕೊಂಬೆಗಳೆಲ್ಲ ಹಾಗೆ ಮುರಿದು ಮುರಿದು ಬೀಳ್ತಾ ಇದೆ ಅಂತಂದ್ರೆ ಅದು ಫಲವತ್ತಾಗಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. 10 సంవత్సరాలైనా సరిగ్గా పెరగడం లేదు, ఆ కొమ్మలన్నీ సన్నగున్నాయి, ఇరిగి పడిపోతున్నాయి అంటే అది సరిగ్గా పెరగడం లేదని అర్థం. ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದು ಬಂದ್ರು ಆ ಕೊಂಬೆಗಳೆಲ್ಲ ಒಣಗಿ ಒಣಗಿ ಹೋಗ್ತದೆ ಅಂತಂದ್ರೆ చెట్టు బాగా పెరిగి తర్వాత కొమ్మలన్నీ ఎండిపోతుంటే ಆ ಒಂದು ಮರದೊಟ್ಟಿಗೆ ಅದು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అది ఆ చెట్టుతో సరిగ్గా అతుక్కోలేదు అన్న ఒకటి అర్థము. ಆ ನೆಲೆಗೊಂಡಿಲ್ಲದೆ ಇದ್ದರೆ ಅದು ಫಲವನ್ನ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. అది ఆ కొమ్మతో సరిగ్గా అతుక్కోలేదు అంటే అది మంచి ఫలాలను ఇవ్వలేదు. ಇಲ್ಲಿ ವಾಕ್ಯವು ಬಹು ಸುಂದರವಾಗಿ ಹೇಳುತ್ತದೆ, ಒಬ್ಬನು ನನ್ನಲ್ಲಿಯೂ ನಾನು ಅವನಲ್ಲಿಯೂ ನೆಲೆಗೊಂಡಿರೋದ್ರಿಂದ ಅವನು ಫಲ ಕೊಡಲಾರನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. ఇక్కడ వాక్యం చెప్పబడింది, ఒక వ్యక్తి నాలో నేను అతనిలో నిలబడి ఉంటే అది మంచి ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటది. ಇಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ನಿಮಗೆ ಅರ್ಥವಾಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೇನೆ. ಯೇಸು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ನಾವು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕನೆಕ್ಷನ್ ನಮ್ಗೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಫಲದಾಯಕವಾಗಿ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. చిన్నగా మీకు చెప్తాను, యేసు స్వామితో మన ఒక సంబంధం సరిగ్గా లేకపోతే మన జీవితంలో మంచి ఫలాల్ని మనం ఇవ్వలేము. ಅದು ಹೊರತೋರಿಕೆಗೆ ನಾವು ಕಾಣಬಹುದು, ಹಚ್ಚ ಹಸುರಾದ ರೀತಿನಲ್ಲಿ ಇರಬಹುದು, ಆದ್ರೆ ಅದು ಫಲ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. బయట నుంచి చూడడానికి పచ్చిగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, కాకపోతే అది మంచి ఫలాలను ఇవ్వలేదు. ಹಾಗೆ ಅಪ್ಪಿತಪ್ಪಿ ಏನೋ ಒಂದೋ ಎರಡೋ ಹಣ್ಣು ಕೊಟ್ರೆ ಅದು ಫಲ ಅದು ಒಂದು ಒಳ್ಳೆ ರೀತಿನಲ್ಲಿ ರುಚಿಯಾಗಿ ಇರೋದಿಲ್ಲ. ఏదో దారి తప్పి ఒకటో రెండు ఫలాల్ని అది ఇచ్చినా కూడా అది రుచిగా ఉండదు. ಅದು ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಮರದಲ್ಲಿರುವಂತಹ ಸಂಪೂರ್ಣವಾದ ಫಲತ್ತನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬಿಟ್ಟಿರುವಂತ ಫಲವಲ್ಲ. అది ఎందుకు అంటే ఆ ఒక చెట్టులో ఉన్న మంచి సారాంశాన్ని అది పీల్చుకోవడం లేదు కాబట్టి అది మంచి ఫలాలను ఇవ్వలేదు. ಆ ಫಲವನ್ನು ಸರಿಯಾಗಿ ಕೊಡದೇ ಇದ್ದಾಗ ಅದಕ್ಕೆ ಗೊಬ್ಬರವನ್ನೆಲ್ಲ ಹಾಕಿ ಎಲ್ಲವನ್ನ ಸರಿ ಮಾಡಿ ಮರ ನೋಡಿದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಆ ಕೊಂಬೆ ನೋಡಿದ್ರೆ ಸರಿಯಾಗಿ ಅಂಟುಕೊಂಡು ಇರೋದಿಲ್ಲ. దానికి కావాల్సిన అన్ని కూడా మనము వేసినా కూడా అది సరిగ్గా ఫలం ఇవ్వలేదు అంటే అది అంటుకోలేదు సరిగ్గా. ಅದರೊಟ್ಟಿಗೆ ನಿಕಟವಾದ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಮಾತ್ರ ಅದು ಒಳ್ಳೆ ಫಲವನ್ನ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. దాంతో ఒక దగ్గరున్న సంబంధం ఏర్పరచుకుంటే మాత్రం మంచి ఫలాన్ని ఇవ్వగలుగుతుంది. ಆ ಫಲ ಕೊಡುವಾಗ ಮಾತ್ರ ಸೀಸನ್ ಇವಾಗ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳು, ಇವಾಗ ಯಾವ ಫ್ರೂಟ್ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಇದೆ? ಆರೆಂಜು ಹಣ್ಣು ಕೊಡಬೇಕಾದ್ರೆ ಮಾತ್ರ ಈ ಡಿಸೆಂಬರ್ಗೆ ಮಾತ್ರ ಕೊಂಬೆ ಬಂದು ಅಂಟ್ಕೊಳ್ಳುತ್ತಾ? ఆరెంజ్ మనం చూసినట్లయితే డిసెంబర్లో మాత్రమే ఆ కొమ్మ వచ్చి అతుక్కుంటుంది. డిసెంబర్ ಅಲ್ಲಿ ತಾನೇ ಆ ಹಣ್ಣು ಬರೋದು, ಡಿಸೆಂಬರ್ ಅಲ್ಲಿ ಅಂಟ್ಕೊಂಡ್ರೆ ಸಾಕಲ್ವಾ? డిసెంబర్లోనే కదా అది పళ్ళనిస్తుంది, డిసెంబర్లో వచ్చి అతుక్కుంటే చాలా. ಇದು ಲಾಜಿಕೇ ಇಲ್ಲ, ఇది లాజికల్ గా లేదు. ಇದು ಮೊದಲಿಂದನೇ ಅಂಟಿಕೊಂಡಿದ್ದಾಗ ಮಾತ್ರ ಫಲ ಕಾಲದಲ್ಲಿ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಫಲ ಕೊಡ್ತದೆ. మొదటి నుంచి అది అంటుకొని ఉంటే ఆ సమయానికి మంచి ఫలాలను ఇస్తుంది. ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಂತಹ ನಾವುಗಳು ಸರಿಯಾದ ಒಂದು ಫಲವನ್ನ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳುವುದಾದ್ರೆ ನಿಕಟವಾದ ಸಂಬಂಧ ಅಥವಾ ಆ ಒಂದು ಮರದೊಟ್ಟಿಗೆ ಇರುವಂತಹ ನೆಲೆಗೊಂಡಿರುವಿಕೆ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಕ್ರೈಸ್ತನಲ್ಲಿ ಹಾಗೆ ಅಂಟಿಕೊಂಡವರಾಗಿ ನಾವು ಇರಬೇಕು. ఒక మంచి ఫలాన్ని మనం ఇవ్వాలి అంటే మనం క్రీస్తులో అంటుకొని ఉండాలి. ಎಟರ್ನಲ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ ಅನ್ನುವಂಥದ್ದು ನಮಗೆ ಇರಲೇಬೇಕು. ಶಾಶ್ವತమైన ಸಂಬಂಧము అనేది మనకు ఉండాలి. ಯಾವಾಗಲೂ ಆ ಸಂಬಂಧ ಇರಬೇಕು, ಎప్పుడు ಆ ಸಂಬಂಧం ఉండాలి. ಆ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಫ್ರೂಟ್ ಕೊಡುವ ರೀತಿನಲ್ಲಿ, ಆ ಕಾಲಕ್ಕೆ ಹಣ್ಣು ಕೊಡುವ ರೀತಿನಲ್ಲಿ ನಾನು ಬಂದು ಅಂಟುಕೊಳ್ತೇನೆ ಅಂತಂದ್ರೆ ಫಲದಾಯಕವಾಗಿರೋದಿಲ್ಲ. ఆ సమయానికి మాత్రమే ఫలమిచ్చే సమయానికి నేను వచ్చి అంటుకుంటాను అంటే దానికి ఏ ఫలితం ఉండదు. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರಿಗೆ ನಾವು ಯಾವಾಗಲೂ ಒಂದು ಒಳ್ಳೆಯ ರೀತಿಯಲ್ಲಿ ಸಂಬಂಧವನ್ನ ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಾಗ ಮಾತ್ರ, ಕ್ರೈಸ್ತನಲ್ಲಿ ಸಂಬಂಧವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಾಗ ಮಾತ್ರ ನಾವು ಫಲದಾಯಕ జీవితವನ್ನು అదే రీతిగా మనం యేసయ్యలో ఒక మంచి సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలభరితంగా మన జీవితం ఉంటుంది. ಎಫೆಸ 1ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ. ಎಫೆಷಿಯನ್ಸ್ 1:23. 23ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 1:23 ಸಭೆಯು ಆತನ ದೇಹವಾಗಿದೆ, ಎಲ್ಲವನ್ನೂ ಎಲ್ಲ ಸಂಬಂಧದಲ್ಲಿ ವ್ಯಾಪಿಸುವಾತನಿಂದ ಅದು ಪರಿಪೂರ್ಣತೆಯುಳ್ಳದಾಗಿದೆ. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ಸಭೆಗೆ ಆತನು ತಲೆಯಾಗಿದ್ದಾನೆ, సంఘానికి ఆయన తల అయి ఉన్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ತಲೆಯಾಗಿದ್ದಾರೆ, యేసు స్వామి శిరస్సు అయి ఉన్నారు. ನಾವು ದೇಹವಾಗಿದ್ದೇವೆ. ಸಭೆ ಎಂಬುದು ದೇಹವಾಗಿದೆ.
సంఘము శరీరమై ఉన్నది. ಆ ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಇರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅಂಗಗಳಾಗಿದ್ದೇವೆ. ఆ శరీరములో ఉన్న మనమందరూ కూడా ఒక్కొక్క అంగమై ఉన్నాము. ಈ ಅಂಗಗಳು ಒಂದೊಂದಕ್ಕೂ ಒಂದೊಂದು ಕೆಲಸಗಳು ಇದಾವೆ. ఈ యొక్క అంగములకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. ಈ ಅಂಗಗಳೆಲ್ಲವೂ ಒಂದಕ್ಕೆ ಒಂದು ಹಾಗೆ ಹೇಳಿ ಮಾಡಿಸಿದ ಹಾಗೆ ದೇವರು ಈಗಾಗಲೇ ಜೋಡಿಸಲಿಟ್ಟಿರುವಂಥದ್ದೇ ನಮ್ಮ ದೇಹವಾಗಿದೆ. ఈ ఒక్కొక్క అంగాన్ని దేవుడు జోడించి పెట్టినారు. ಎಫೆಸ 4ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ, ఎఫెషియన్స్ 4:12 అధ్యాయము 15ನೇ ವಾಕ್ಯ, 15వ వచనము, 16ನೇ ವಾಕ್ಯ, 16వ ನೋಡಿದರೆ ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ಆತನೇ ಶಿರಸ್ಸು, ఆయన శిరస్సై ఉన్నాడు. ದೇಹವೆಲ್ಲ ಆತನ ದೊರೆತನದಲ್ಲಿದ್ದುಕೊಂಡು ఆయనలో నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ತನ್ನಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ನರಗಳಿಂದ ಬಿಗಿಯಾಗಿ ಜೋಡಿಸಲ್ಪಟ್ಟು తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ಆ ವಾಕ್ಯವನ್ನ ನೀವು ಮನೆಯಲ್ಲಿ ಹಾಗೆ ನೀವು ಓದಿಕೊಳ್ಳ್ರಿ. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ಅದರಲ್ಲಿರುವಂತ ಅಂಶ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಯು ತಲೆಯಾಗಿದ್ದಾರೆ. దాంట్లో ఉండే సారాంశం ఏమి అంటే యేసయ్య శిరస్సై ఉన్నారు. ಈ ಸಭೆ ಎಂದು ಹೇಳುವಂಥದ್ದು ಆತನ ದೇಹವಾಗಿದೆ. ఈ సభೆ సంఘం అని చెప్పబడింది ఆయన దేహమై ఉంది. ಸಭೆಯಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅಂಗಗಳಾಗಿದ್ದೇವೆ. సంఘములో ఉన్న మన ప్రతి ఒక్కరు ఒక్కొక్క అంగమై ఉన్నాము. ಸುಮ್ಮನೆ ನಮ್ಮ ಊಹಿಸುವಿಕೆಗೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಸುಮ್ಮನೆ ಹಿಂಗೆ ಊಹಿಸಿ ನೋಡೋಣ. ಈ ಕೈ ಕೆಳಗಡೆ ಕಾಲತ್ರ ಇದ್ರೆ ಹೇಗಿರುತ್ತೆ? మనము ఊహించుకుందాము, ఈ చెయ్యి కాళ్ళ దగ్గర ఉంటే ఎట్లుంటది? ನೋಡೋದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರೋದು, చూడడానికి సరిగ్గుండదు. ಈ ಕಣ್ಣು ಹೊಟ್ಟೆ ಭಾಗದಲ್ಲಿ ಇದ್ರೆ ಹೇಗಿರುತ್ತೆ? ఈ యొక్క కళ్ళు కడుపు మీద ఉంటే ఎట్లుంటది? ನೋಡೋದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರೋದಿಲ್ಲ, చూడడానికి బాలేదు. ಆದ್ರೆ ಸೃಷ್ಟಿಕರ್ತನು, అయితే మన సృష్టికర్త ಎಲ್ಲ ಅಂಗಗಳನ್ನ ಸರಿಯಾಗಿ ಆ ಜಾಗದಲ್ಲಿ ಇಟ್ಟು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿಟ್ಟಿದ್ದಾರೆ. అన్ని ఒక అంగాల్ని సరి అయిన స్థలంలో పెట్టి ఆయన మనకు రూపాన్ని ಅದೇ ఇచ్చినారు. ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಈ ಎಂಬ ಸಭೆ ಎಂಬ ಈ ಒಂದು ಶರೀರಕ್ಕೆ ಆತನು ತಲೆಯಾಗಿದ್ದಾನೆ. అదే రీతిలో ఈ సంఘం అనే చర్చికి సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నారు. ಈ ಒಂದು ತಲೆಗೆ ಸೇರಿದಂತದೇ ಈ ಒಂದು ದೇಹ. ఈ శిరస్సుకు చెందిందే ఈ దేహమై ఉంది. ಈ ತಲೆಗೆ ಕೆಳಗಿರುವಂತ ಈ ದೇಹವು ಇಲ್ಲಿರುವಂತ ಸಿಸ್ಟರ್ ಸುಮಾದೋ, ಇಲ್ಲಿರುವಂತ ರಿಯಾದೋ, ಇಲ್ಲಿರುವಂತ ಬೇರೆ ಸಹೋದರಿಗಳ ಶರೀರ ಇರೋದಿಲ್ಲ. ఈ యొక్క శరీరము అంగాలు ఇక్కడున్న సిస్టర్స్ లాగా ఉండొచ్చు. ಇಲ್ಲಿ ಇರುವಂತ ತಲೆ ಬಂದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ತಲೆಯಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ, ఇక్కడ ఉండే శిరస్సు యేసయ్య అయింటే ಇಲ್ಲಿರುವಂತ ದೇಹವು ಯಾರ್ದಾಗಿರ್ತದೆ? ఈ యొక్క శరీరము ఎవరిదై ఉంది? ಯೇಸು ಸ್ವಾಮಿ ಆಗಿರ್ತದೆ. యేసు స్వామిదే కదా. ಇದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶರೀರ. ఇది యేసయ్య ఒక శరీరము. ಇದನ್ನೇ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುವಾಗ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ಈ ಸಭೆ ಎಂದು ಹೇಳುವಂತದಕ್ಕೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ತಲೆಯಾಗಿದ್ದಾರೆ. ఈ సంఘము అనే ఒక శరీరానికి యేసయ్య శిరస్సు అయి ఉన్నారు. ಈ ದೇಹವೆಲ್ಲ, ದೇಹದಲ್ಲಿರುವಂತ ಅಂಗಗಳೆಲ್ಲ ಈ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು. ఈ శరీరములో ఉండే ప్రతి ఒక్క అంగము ఈ సంఘములో ఉన్న ప్రజలు. ಈ ಸಭೆಯನ್ನ ದೇಹ ಎಂಬುದಾಗಿ, ಶರೀರ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತದೆ. ఈ సంఘాన్ని దేహము శరీరము అని పిలువబడతారు. ಒಂದು ಅಂಗ ಇನ್ನೊಂದು ಅಂಗದ ಜೊತೆಗೆ ಜಗಳವಾಡ್ತಾ ಇದೆ, ಯಾವ ಶರೀರಕ್ಕೆ ಬಾಧನೆ ಆಗ್ತದೆ? ఒక అంగము ఇంకొక అంగముతో కొట్లాడుతూ ఉంటే ఎవరికి బాధ కలుగుతుంది? ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶರೀರಕ್ಕೆ, యేసయ్య శరీరానికి బాధ కలుగుతుంది. ಈ ಒಂದು ಸಭೆ ಎನ್ನುವಂಥದ್ದು ಯಾರ ಶರೀರ? ఈ ఒక సంఘము ఎవరి శరీరము? ಯಾರ ಶರೀರ? ఎవరి శరీరము? ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶರೀರ, యేసు క్రీస్తు శరీరము. ಹೌದಾ? ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ? ಈ ಒಂದು ಶರೀರದಲ್ಲಿರುವಂತ ಅಂಗಗಳೆಲ್ಲ ಯಾರು? ఈ శరీరంలో ఉండే అంగములన్నీ ఎవరు? ನಾವುಗಳು, మనము. ಅಂದ್ರೆ ನಾವಿರುವಂತ ಒಂದೊಂದು ಅಂಗಗಳಾಗಿ ನಾವು ಕಾರ್ಯವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనమందరూ కూడా ఒక్కొక్క అంగముగా మనము ఈ సంఘములో పని చేస్తున్నాము. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆಂಬ ಆ ಒಂದು ತಲೆಯಾಗಿರುವಂತ ಆ ಒಂದು ಶರೀರಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಅಂಗಗಳು. యేసు క్రీస్తు శిరస్సుగా ఉన్న ఆయనకు మనమందరూ శరీరమై ఉన్నాము. ಈ ಒಂದು ಶರೀರವನ್ನ ಪೋಷಿಸುವಂಥದ್ದು ಈ ಒಂದು ತಲೆ. ఈ శరీరాన్ని పోషించేది ఈ శిరస్సు. ಅದನ್ನೇ ಎಫೆಸ 5ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟದೆ. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟದೆ. 30వ వచనము. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಓದುವ. 1ನೇ ಕೊರಿಂಥ 12ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. 1ನೇ ಕೊರಿಂಥ 12ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ ಓದೋಣವಾ? ఏలాగు శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు.
ಹೇಗೆ ದೇಹವು ಒಂದಾಗಿದ್ದರೂ ಅದಕ್ಕಿರುವ ಅಂಗಗಳು ಅನೇಕವಾಗಿವೆಯೋ, ಹೇಗೆ ದೇಹದ ಅಂಗಗಳೆಲ್ಲವೂ ಅನೇಕವಾಗಿದ್ದು ಒಂದೇ ದೇಹವಾಗಿರುವುದೋ, ಹಾಗೆಯೇ ಕ್ರಿಸ್ತನು. ಹೇಳಿದಂಥ ವಾಕ್ಯಕ್ಕಿರುವಂಥ ಈ ಹೇಳಿದಂಥ ಎಲ್ಲ ವಿಷಯಗಳಿಗೆ ಇಲ್ಲಿದೆ ವಾಕ್ಯಗಳು ನೋಡಿ. ಯಹೂದ್ಯರಾಗಲಿ, ಗ್ರೀಕರಾಗಲಿ, ದಾಸರಾಗಲಿ, ಸ್ವತಂತ್ರರಾಗಲಿ ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ದೇಹವಾಗುವುದಕ್ಕಾಗಿ ಒಂದೇ ఆత్మನಲ್ಲಿ దీక్షాస్థాన ಮಾಡಿಸಿಕೊಂಡೆವು. యూదులైనా గ్రీకులైనా బానిసలైనా అందరూ కూడా ఒకే బాప్తిస్మము పొంది ఒకే శరీరపు అంగములై ఉన్నాము. 14ನೇ వాక్యದಲ್ಲಿ హీಗಿದೆ, దేహವು ಒಂದೇ అంగవల్ల. 14వ వచనం మనం చూసినట్లయితే శరీరము ఒక్కటే అవయముగా ఉండక, ఇడీ శరీరವು కಣ್ಣాగిದ್ರೆ ಹೇಗಿರ್ತದೆ? శరీరం అంతా కూడా కళ్ళే అయి ఉంటే ఎట్లుంటది? ఇడీ శరీర ఫుల్ ಬಾಯಿ ಆಗಿದ್ರೆ ಹೇಗಿರ್ತದೆ? శరీరం అంతా కూడా నోరే అయి ఉంటే ఎట్లుంటది? ಚೆನ್ನಾಗಿ ಕಾಣಲ್ಲ ಅಲ್ಲ, అది సరిగ్గా ఉండదు కదా. ಅಲ್ಲ, ದೇವರು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಒಂದೊಂದು ಅಂಗಗಳಾಗಿ ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అంగముగా దేవుడు చూస్తున్నారు. ಕಿಡ್ನಿ ಆಗಿರಬಹುದು, అది కిడ్నీ అయి ఉండొచ్చు, ಈ ಕಾಲಿನ ಕೊನೆ ಬೆರಳಾಗಿರಬಹುದು, మన కాలుకున్న చిట్టి వేలు ఉండొచ్చు, ಎಲುಬಾಗಿರಬಹುದು, ఎముకలై ఉండొచ్చు, ನರ ಆಗಿರಬಹುದು, నరాలై ఉండొచ్చు, ಲಿವರ್ ಆಗಿರಬಹುದು, ಕಿಡ್ನಿ ಆಗಿರಬಹುದು, ಹಾರ್ಟ್ ಆಗಿರಬಹುದು, గుండె అయి ఉండొచ్చు, లివర్ కిడ్నీ అయి ఉండొచ్చు. ಈಗೆಲ್ಲರೂ ಒಂದೊಂದು ಅಂಗಗಳಿಗೆ ಒಂದೊಂದು ಕೆಲಸಗಳನ್ನ ಕೊಟ್ಟು ದೇವರು ರೂಪಿಸಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఈ విధంగా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పనిని ఇచ్చి రూపించి పెట్టినారు. ಇಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಹೇಳುವಂತ ಒಂದು ಕತೆ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡುವಂಥದ್ದು. ఇక్కడ ఎప్పుడు చెప్పే ఒక కథ స్ట్రైక్ చేసేది. ಯಾವಾಗ ನೋಡಿದ್ರು ನೀನೇ ತಿಂತಾ ಇರ್ತೀಯ, ನೀನೇ ಟೇಸ್ಟ್ ನೋಡ್ತೀಯ, ನೀನೇ ಮಾಡ್ತಾ ಇರ್ತೀಯ, ನಾನು ಇನ್ಮೇಲೆ ನಿನಗೆ ಊಟನೇ ತೆಗ್ದು ಕೊಡಲ್ಲ ಅಂತ ಕೈ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರೆ ಇಡೀ ಶರೀರವೇ ಬಾಧನೆಗೊಳಪಡ್ತದೆ. ఇక్కడ ఒకవేళ చెయ్యి ఎప్పుడు నోరుతో నువ్వే తింటున్నావు, నువ్వే టేస్ట్ చూస్తున్నావు, అన్ని నువ్వే చేస్తున్నావు, నేను సహాయం చేయను అని ఒక ಮನೆಯಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಕಾಟ್ಗೆ ಕಾಲು ಓಡ್ಕೊಂಡ್ರೆ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು, ಕೈ ಹಾಗೆ ಹೋಗಿ ಒರೆಸೋವಂಥದ್ದು, ಗಮ್ಮಂತ ಒಂದು ಕಡೆ ಹಾಗೆ ಕುಳಿತುಕೊಳ್ಳುವಂಥದ್ದು ಇವೆಲ್ಲವೂ ಶರೀರ ಮಾಡ್ತದೆ. మన కాలు మంచానికి పోయి తగులుకుంటే మన కంట్లో నీళ్ళు వస్తాయి, అన్నీ ఒకేసారి ರಿಯಾಕ್ಟ್ అవుతాయి. ಯಾಕೆ ಇದನ್ನೆಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಾ ಅಂದ್ರೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗಿರುವಂಥ ಸಂಬಂಧವು ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ಶರೀರಕ್ಕೆ ಸೇರಲ್ಪಟ್ಟಿರುವವರು, ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಂಬ ಆ ತಲೆಯ ದೇಹವಾಗಿದ್ದೇವೆ. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, యేసయ్య శిరస్సు అయి ఉన్నారు, మనం అందరూ కూడా ఆయన శరీరం అయి ఉన్నాము. ಈ ಒಂದು ಅಂಗಗಳನ್ನ ಹಳಿಸುವಂಥದ್ದೋ ಪರಿಹಾಸ್ಯ ಮಾಡುವಂಥದ್ದೋ ಆಗುವುದಿಲ್ಲ. మనము ఒక అంగాన్ని ఇంకొక అంగము టీస్ చేసేది ఇది చెయ్యకూడదు. ಕಾರಣ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ದೇಹವಾಗಿದೆ ಈ ಒಂದು ಸಭೆ. ఎందుకు అంటే యేసయ్య ఒక దేహమై ఉంది ఈ ఒక సంఘము. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ದೇಹ ಎಂದು ಹೇಳುವಾಗ ನಮಗೂ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧವು ಎಷ್ಟು ನಿಕಟವಾಗಿರಬೇಕು. యేసయ్య శిరస్సై మనం ఆయన దేహము అన్నప్పుడు మనకి యేసయ్యకి ఎంత ఒక దగ్గరున్న సంబంధం ತಲೆ ಏನೋ ಹೇಳ್ತಾ ಇರುತ್ತೆ, తల ఏమో చెప్తా ఉంటాం, ನಾವ್ ಏನೋ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ, మనం ఏవో చేస్తుంటాము. ಅವಾಗ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಕ್ಕಳು ಅಂತ ಹೇಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? అప్పుడు మనము యేసయ్య పిల్లలని చెప్పడానికి ఎట్లా సాధ్యము? ಅಂದ್ರೆ ತಲೆ ಒಬ್ಬರದು, అయితే తల ఒక్కలిది, ಶರೀರ ಬೇರೆಯವರದು, శరీరం ఇంకొకలిది. ಅದು ಹೇಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఇది ఎట్లా ఉండడానికి సాధ్యము? ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನವನ್ನ ಮೆಲುಕು ಹಾಕುವಂತ ನಾವುಗಳು, ದೇವರ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ ನಾವು, యేసయ్య జననాన్ని మనము సెలబ్రేట్ చేస్తున్న మనము, యేసయ్య పిల్లలు అని చెప్పుకున్న మనము, ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಎದುರು ನೋಡುವಂತ ಕಾರ್ಯ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ನೀವು ನನ್ನ ದೇಹವಾಗಿದ್ದೀರ, ನನ್ನ ದೇಹದಲ್ಲಿರುವಂತ ಅಂಗಗಳಾಗಿದ್ದೀರಾ. ಈ ಸಂಬಂಧ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದದ್ದು. యేసయ్య మనంతో ఎదురు చూస్తున్న విషయం ఏమి అంటే, మీరు నా శరీరం అయి ఉన్నారు, మీ ఈ తల శరీరానికి ఉన్న సంబంధాన్ని ఎదురు చూస్తున్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿ ಆಗಿದ್ದರೆ ನಾವು ಕೊಂಬೆಗಳಾಗಿದ್ದೇವೆ. యేసయ్య ద్రాక్షవల్లి అయినట్లయితే మనము ఆయన కొమ్మలై ఉన్నాము. ನಾನು ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಬೆಳ್ಕೊಂಡು ನಾನು ಹೆಂಗೆ ಬೇಕಾದ್ರೂ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಫಲ ಕೊಡ್ಲಿಕ್ಕೆ నేను ಆಗೋದಿಲ್ಲ. ఇష్టం వచ్చినట్లు పెరుగుతాను, ఎక్కడ కావాలంటే అక్కడ పోతాను అంటే మంచి ఫలాలు ఇవ్వలేము. ದೇವರೊಟ್ಟಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ನೆಲೆಗೊಳ್ಳದಿದ್ದರೆ ಫಲವನ್ನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. యేసయ్యతో మనము కలిసి ఉండలేదంటే ఒక మంచి ఫలాన్ని మనం ఇవ్వలేము. ಆತನೊಟ್ಟಿಗಿರುವಂಥ ಸಂಬಂಧವು ನಮ್ಮನ್ನು ಒಂದು ಒಳ್ಳೆಯ ಫಲವತ್ತಾದ ಫಲವನ್ನು ಕೊಡುವಂಥವರಾಗಿ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತ ಜೀವಿತದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಮಾಡುವಂಥದ್ದಾಗಿರ್ತದೆ. ఆయనతో ఉన్న ఒక సంబంధము మనం మంచి ఫలాలు ఇచ్చే ఒక వాళ్ళగా మారుతాము. ಈ ಒಂದು ಸಂಬಂಧದಲ್ಲೇ, ಈ ಒಂದು ಅರ್ಥದಲ್ಲೇ ಈ ವಾಕ್ಯವು ಹೇಳಲ್ಪಟ್ಟದೆ. ఈ యొక్క సంబంధంతోనే ఈ అర్థం చెప్పబడి ఉంది. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా 2ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ, ಎಫೆಸಿಯನ್ಸ್ 2:25. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಮೂಲೆಗಲ್ಲು, ನಾವು ಕಟ್ಟಲ್ಪಡುವಂಥ ಕಲ್ಲುಗಳು.
ಎಫೆಷಿಯನ್ಸ್ ಚಾಪ್ಟರ್ 2 ವರ್ಸ್ 25. ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ ನಾವು ಮಂದಿರೋಧೋಪಾದಿಯಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಕಲ್ಲುಗಳಾಗಿದ್ದೇವೆ. 25. ಎಫಿಷಿಯನ್ಸ್ ಎಫೆಸ 2ನೇ ಅಧ್ಯಾಯ 20ರಿಂದ 22ರವರೆಗೂ. ಅಪೋಸ್ತಲರು ಪ್ರವಾದಿಗಳು ಎಂಬ ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ ನೀವು ಮಂದಿರೋಧೋಪಾದಿಯಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲು. ఎఫిషియన్స్ 2:20 క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ಆತನ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಕಲ್ಲುಗಳು ನಾವೆಲ್ಲರೂ. ఆయన మీద కట్టబడిన రాళ్ళై ఉన్నాం మనము. ಹೇಗೆ ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಲ್ಲುಗಳು ಹಾಗೆ ನಿಲ್ಲಿಸಿ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೋ, ఎట్లా ఒక రాయి పైన ఒకటి పెట్టి ఆ ఇల్లు కట్టబడుతుందో ಆ ರೀತಿಯಾಗಿರುವಂತ ಕಲ್ಲುಗಳು ನಾವೆಲ್ಲರೂ. ఆ విధమైన రాయిలై ఉన్నాం మనము. ಆ ರೀತಿಯಾದ ಕಲ್ಲುಗಳಾಗಿದ್ದು ಯಾವುದೋ ಒಂದು ಕಲ್ಲನ್ನ ತಗೊಂಡು ಆ ಕಲ್ಲು ಮೇಲೆ ಇಟ್ಟು ಹಾಗೆ ಕಟ್ಟಲ್ಪಡುವುದಿಲ್ಲ. ఒక కట్టడాన్ని కట్టాలి అంటే ఏదో ఒక రాయిని తెచ్చి అక్కడ పెట్టి దాని మీద కట్టరు. ಮೊದಲ ಇಟ್ಟಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಇಟ್ಟಿಗೆನ ಒಂದ್ರ ಮೇಲೆ ಒಂದಿಟ್ಟು ಮಧ್ಯ ಸಿಮೆಂಟ್ ಅನ್ನ ಹಾಕಿ ಕಟ್ತಾ ಇರ್ತಾರೆ. ఇటుకల్ని తెచ్చి ఒక దానిపైన ఒకటి పెట్టి మధ్యలో సిమెంట్ ಒಂದು ಇಟ್ಟಿಗೆನ ಇಟ್ಟು ఒక ఇటుకని పెట్టి ಒಂದು ದೊಡ್ಡ ಸೇಫ್ಟಿ ಕಲ್ಲು ತಗೊಂಡು ಅದ್ರ ಮಧ್ಯೆ ಇಟ್ಟು ఒక పెద్ద షేప్ లేని రాయిని తెచ్చి దాని మధ్యలో పెట్టి ಮರಳಲ್ಲಿ ಸಿಗುವಂತ ಚಿಕ್ಕ ಆ ಒಂದು ನೈಸ್ ಆಗಿರುತ್ತಲ್ಲ ಕಲ್ಲು ಅದನ್ನ ತೆಗೆದು ಮಧ್ಯೆ ಇಟ್ಟು ఇసుకలో నుంచి ఒక చిన్న రాయిని తీసుకొని వచ్చి అది పెట్టి ಆ ರೀತಿಯಾಗಿ ಯಾರಾದ್ರೂ ಕಟ್ತಾರ? ఆ విధంగా ఎవరైనా ఇల్లు ಅದು కడతారా? ಸರಿಯಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡ್ತದ ಆ ಒಂದು ಕಟ್ಟಡ? అది సరిగా కట్టబడుతుందా? అది ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಟ್ಟಡವು ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಎಂಬುದಾಗಿ ಆ ವಾಕ್ಯದಲ್ಲಿದೆ. అన్ని భాగాలు ఒకటికొకటి అనుకూలంగా ఉండి ఆ కట్టడాన్ని కట్టాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲು. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ಆತನಲ್ಲೇ ಕಟ್ಟಡದ ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಒಂದಕ್ಕೊಂದು ಹಾಗೆ ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಟ್ಟಡವು ಕಟ್ಟಲ್ಪಡ್ತದೆ. ఆయనలో ఉన్న ప్రతి భాగము కూడా ఒకటికొకటి అంటుకొని కట్టబడుతుంది. ಇಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ ಮೂಲೆಗಲ್ಲಾಗಿ ಇಲ್ಲಿ ಹೋಲಿಸಲ್ಪಟ್ಟು ನಮ್ಮನ್ನು ಆ ಕಟ್ಟಡದ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಕಲ್ಲುಗಳಿಗೆ ನಮ್ಮನ್ನ ಹೋಲಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. యేసుక్రీస్తుని ఇక్కడ మూలరాయిగా ఎంచబడి మనల్ని ఆ ఇటుకలు ఆయనకి అంటుకొని పెట్టిన ఇటుకలు ನೋಡ್ರಿ. ಈ ಕಲ್ಲಿಗೂ ಒಂದು ಸರಿಯಾದ ಒಂದು ಹೊಂದಾಣಿಕೆ ಇರುವಾಗ ಮಾತ್ರ ಸುಂದರವಾದ ಕಟ್ಟಡವನ್ನ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. మీరు గమనించాల్సింది ఏమి అంటే ఈ మూలరాయికి పక్కనున్న ఇటుకలకి మంచి ఒక సంబంధం ఉంటేనే మంచిగా కట్టొచ్చు. ಆ ಒಂದು ಕಲ್ಲಿನ ಮೇಲೆ ನನಗೆ ಸಂಬಂಧವೇ ಇಲ್ಲದೆ ಹೇಗೂ ಇಲ್ಲದೆ ಯಾವುದೋ ಒಂದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಇಡುವುದಕ್ಕೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. ಆ ఒక రాయి పైన సంబంధం లేని ఒక ఇంకొకటి తెచ్చి పెట్టి కట్టడాన్ని ಆ ರೀತಿಯಾಗಿದ್ರೆ ಆ ಕಲ್ಲನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಅಲ್ಲಿ ಉಪಯೋಗಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ, ಅದನ್ನ ತೆಗೆದು ಬಿಸಾಡಿ ಬಿಡ್ತಾರೆ. అప్పుడు అటువంటి ఒక రాయి ఉంటే ಅದನ್ನ తీసి ಪಾರೇస్తారు. ಇಲ್ಲಿ ಇರುವಂತ ಈ ಇಬ್ಬರಿಗೂ ಇರುವಂತ ಈ ಹೊಂದಾಣಿಕೆ ರೀತಿಯಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ನಮಗಿರುವಂತ ಸಂಬಂಧವು ಆ ರೀತಿಯಾಗಿ ಹೊಂದಾಣಿಕೆಯಾಗಿ ಇರಬೇಕು. ఈ ఇటుకలకున్న ఒక ఐక్యత లాగా మనకు యేసు స్వామికి ఒక ఐక్యత ఉండాలి. ಆತನಲ್ಲಿ ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ದೇವರಿಗೆ ನಿವಾಸ ಸ್ಥಾನವಾಗುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಸಂಗಡ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ 22ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದೆ. 22వ వచనం ఇట్లా చెప్పబడి ఉంది. ಒಬ್ಬರಿಗೆ ಒಬ್ಬರು ఒకరికొకరు ಒಂದು ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ పరిశుద్ధాత్మ దేవుని మూలముగా ದೇವರಿಗೆ ನಿವಾಸ ಸ್ಥಾನವಾಗುವುದಕ್ಕಾಗಿ దేవునికి నివాస స్థలమై ఉండుటకు ಆತನ ಸಂಗ ನಾವು ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಾ ಇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ఆయనలో మనము కట్టబడుచున్నాము. ಕೊಲೊಸ್ಸೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, ಆದ್ದರಿಂದ ನೀವು ಕರ್ತನಾದ ಯೇಸು ಎಂಬ ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಂತೆಯೇ ಆತನಲ್ಲಿದ್ದವರಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳ್ರಿ. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ಹೇಗೆ ಇದ್ರೂ ನಾನು ಇದ್ದು ಬಿಡ್ತೀನಿ ಅಲ್ಲ, ఎట్లా కావాలంటే అట్లా ఉంటానని ಯೇಸು కాదు. ಸ್ವಾಮಿಯವನ್ನ ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡ ಮೇಲೆ ಆತನೊಳಗೆ ಇದ್ದುಕೊಂಡು ಆತನ ಹೇಳುವ ಹಾಗೆ ನಾವು ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು. యేసు స్వామిని మన రక్షకుడని అంగీకరించినాక మనం ఆయనలో ఉండి ఆయన ఇష్టంగా నడుచుకోవాలి. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ನೋಡುವ. 1ನೇ ಪೇತ್ರ 2ನೇ ಅಧ್ಯಾಯ 4 ಮತ್ತು 5ನೇ ವಾಕ್ಯ. 1వ పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5ನೇ ವಾಕ್ಯ. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన
బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ನೀವು ಜೀವವುಳ್ಳ ಕಲ್ಲಾಗಿರುವ ಆತನನ್ನು ಸೇರಿಕೊಂಡಿದ್ದೀರಿ. ಯಾರನ್ನ? ಯೇಸು ಸ್ವಾಮಿನ ಸೇರಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಆ ಕಲ್ಲನ್ನು ಮನುಷ್ಯರು ನಿರಾಕರಿಸಲು ದೇವರು ಅದನ್ನು ಆಯಲ್ಪಟ್ಟದ್ದು ಮಾನ್ಯವಾದದ್ದು ಎಂದು ಎನಿಸಿದನು. ಇಲ್ಲಿ 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ನೀವು ಸಹ ಜೀವವುಳ್ಳ ಕಲ್ಲುಗಳಾಗಿದ್ದು ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಮಂದಿರವಾಗಲಿಕ್ಕೆ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಿ. మీరును సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ನಾವು ಆಯಲ್ಪಟ್ಟ ಜೀವವುಳ್ಳ ಕಲ್ಲುಗಳಾಗಿ ದೇವರು ಆತ್ಮಿಕವಾಗಿ ಇಲ್ಲಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ దేవుడు మనము జీవము గల రాళ్లుగా మనల్ని చెప్తున్నారు. ಆತ್ಮಿಕವಾದ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಕಲ್ಲುಗಳಾಗಿ ನಾವು ಇರಬೇಕು. ಆತ್ಮಿಕ ಸಂಬಂಧಾన్ని మనము ಏರ್ಪರచుకోవడానికి ಸಜೀವమైన ರಾళ్ల ನಾನು ವಲೇ ಇರೋ ఉండాలి. ಹಾಗೆ ಇರ್ತೀನಿ, ನಾನು ಹೀಗೆ ಇರ್ತೀನಿ, ಆದ್ರೆ ಕಟ್ಟಡಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ, ಅದು ಆಗ್ಲಿಕ್ಕೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. నేను ఎట్లున్నానో అట్లే ఉంటాను, అయినా కూడా నన్ను ఉపయోగించుకోండి అంటే అది అసాధ్యం. ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಬೇಕು. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲಾ ತಿಳಿದಾಗಿಯೂ ನಾನು ಇರುವ ಹಾಗೆ ಯಾವ ಒಂದು ರೂಪವೂ ಇಲ್ಲದೆ ನಾನು ಹೀಗೆ ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಉಪಯೋಗಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. యేసు స్వామితో ఒక మంచి సంబంధాన్ని పెట్టుకోవాలి, అయినా కూడా నేను ఎటువంటి రూపం లేకుండా ఎట్లున్నానో అట్లే ఉంటాను అంటే అది ఉపయోగం లేదు. ನಮ್ಮನ್ನ ಯಾರು ಎಣಿಸದಿದ್ದರೂ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಕಣ್ಗಳು, ದೇವರ ಕಣ್ಗಳು ನಮ್ಮನ್ನ ಕಂಡಿತು, ನಮ್ಮನ್ನ ಆರಿಸಿಕೊಂಡರು, ಕರೆದರು, ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ತಾರೆ, ನಮ್ಮನ್ನ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ರೂಪಿಸಿ ನಡೆಸುತ್ತಾ ಬಂದರು. ನಾವು ಅದಕ್ಕೆ ಬಗ್ಗಿದವರಾಗಿ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟುಕೊಟ್ಟವರಾಗಿ ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಅದಕ್ಕೆ ಉಪಯೋಗಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. మనల్ని ఎవరు లెక్క వేసుకోకపోయినా మనము యేసు స్వామితో ఒక సంబంధంలో లేకుండా ఆయనకు మనము విధేయులుగా లేకుండా ఉన్నాము అంటే అది దేనికి పనికిరాదు. 1ನೇ ಕೊರಿಂಥ 10ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ, 4ನೇ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಹೋಗುವ. 1వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనము. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಬಂಡೆಗಲ್ಲು. యేసయ్య బండ అయి ఉన్నారు. ನಾವು ಆತನ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಮನೆಗಳು. మనము ఆ బండ పైన కట్టబడిన ఇల్లు అయి ఉన్నాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ನಮಗೆ, ಕ್ರಿಸ್ತನೇ ನಮಗೆ ಬಂಡೆಯಾಗಿದ್ದಾನೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತೇ మనకు బండ అయి ఉన్నారు. ಆ ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಮನೆಯು ಅದು ಒಮ್ಮೆಯೂ ಅದು ಬೀಳುವುದಿಲ್ಲ. ఆ బండ పైన కట్టిన ఇల్లు అది ఒక్కసారి కూడా పడిపోదు. ಮತ್ತಾಯನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనము, ಆದುದರಿಂದ ఆ కారణంగా ಈ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ఈ నా మాటలను విని ಅವುಗಳಂತೆ ನಡೆಯುವವನು, ఆ ప్రకారంగా నడుచుకొనువాడు. ನನ್ನ ಇಷ್ಟಕ್ಕೆ ನಾನೇ ನಡೀತಾ ಇರೋದು ಅಲ್ಲ, నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటానని కాదు, ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅದರಂತೆ ನಡೆಯುವವನು, నా మాటలను విని వాటి చొప్పున నడుచుకొనువాడు. ಬಂಡೆಯ ಮೇಲೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಮನುಷ್ಯನನ್ನು బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉన్నాడు. ನಮ್ಮ ಅನಿಸಿಕೆ, ನಮ್ಮ ಯೋಚನೆ, ನಾನು ಕಲ್ತಿದ್ದೆ, ನನ್ನ ಸ್ವಯ, ನನ್ನ ಕಾರ್ಯವೇ ಸರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನಾವು ಹೋಗುತ್ತಾ ಇದ್ದರೆ ಅದು ಆಗೋದಿಲ್ಲ. నా ఆలోచన, నాకు ఇష్టం చొప్పున నేను నడుచుకుంటాను, నా ఇష్టము అని చెప్పుకున్నట్లయితే అది మంచిది కాదు. ಅದು ಮರಳಿನ ಮೇಲೆ ಕಟ್ಟಿರುವಂತ ಮನೆ ಹಾಗೆ, అది ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిది. ಸಂಡೇ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಒಂದು ಹಾಡಿದೆ, సండే స్కూల్లో ఒక పాట ఉంది. ಆ ಜಾಣ ಬಂಡೆ ಮೇಲೆ ಮನೆ ಕಟ್ಟಿದ, ಆ ಜಾಣ ಬಂಡೆ ಮೇಲೆ ಮನೆ ಕಟ್ಟಿದ, ಮಳೆ ಬಂತು ದಡಬಡನೆ, ಮಳೆ ಬಂತು, ಮಳೆ ಬಂತು, ಎಲ್ಲ ಮಳೆ ಬಂತು, ಜೋರಾಗಿ ಗಾಳಿ ಬೀಸ್ತು, ಆ ಮನೆ ಡಮ್ ಅಂತ ಬೀಳ್ತು. ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టినాడు, జోరుగా వాన వచ్చింది, ఆ ఇల్లు ಬಂಡೆ ಮೇಲೆ ಕಟ್ಟಿರೋ ಮನೆ ಅಲ್ಲ, ಮರಳಿನ ಮೇಲೆ ಕಟ್ಟಿರೋ ಮನೆ. ఇసుకలో కట్టిన ఇల్లు, ಬಂಡೆ ಮೇಲೆ ಕಟ್ಟಿರೋ ಮನೆ ಅದು ಬೀಳೋದಿಲ್ಲ. రాయి పైన బండ మీద కట్టిన ఇల్లు అది పడిపోదు. ಮಕ್ಕಳಿಗೆ ನಾವು ಅದನ್ನ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ, ನಾವು ಬಂಡೆ ಮೇಲೆ ಮನೆ ಕಟ್ಟುವವರಾಗಿ ಇರಬೇಕು. చిన్న పిల్లలకి మనం నేర్పిస్తాము, మనము బండ పైన ఇల్లు కట్టువారులాగా ಸತ್ಯವೇದ ఉండాలి. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ನಡೆಯಬೇಕು. పరిశుద్ధ గ్రంథం విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. ನೀವು ನಡೆಯುವಾಗ ನೀವು ಬಂಡೆಯ ಮೇಲೆ ಮನೆ ಕಟ್ಟಿದಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಹೋಲಿಸಲ್ಪಡ್ತೀರಿ. ఎప్పుడైతే దేవుని వాక్యము విని దాని ప్రకారంగా నడుచుకుంటారో ఆ అప్పుడు బండ బండ మీద యారు? ఇల్లు యేసు కట్టిన స్వామి. వాళ్ళలాగా ఉంటారు. ఆ బండ యేసు స్వామి. ಕೀರ್ತನೆ 144 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, కీర్తనలు 144, ನನ್ನ ಶರಣನಾದ ಯೆಹೋವನಿಗೆ ಕೊಂಡಾಟವಾಗಲಿ ಎಂಬುದಾಗಿದೆ. నా శరణుడ ಯೆಹೋವನಿಗೆ ಕೊಂಡಾಟವಾಗಲಿ. యెహోవానికే ఒక నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక. ಆತನ ಮೇಲೆ ಆಶ್ರಯವನ್ನ ಹೊಂದಿದಂತವರು,
ఆయన మీద ఆశ్రయాన్ని తీసుకున్న వాళ్ళు ಅದು ಆಪತ್ತಿಗೆ ಒಳಪಡುವುದೇ ಇಲ್ಲ. అది ఏ ఒక ఆపత్తుకు గురి అవ్వదు. ಇನ್ನೊಂದು ವಿಷಯಕ್ಕೆ ಹೋಗುವ. ఇంకొక విషయానికి పోదాం. 5ನೇದಾಗಿ ಯೋಹಾನನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಾಕ್ಯ. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 29వ వచనము. 3ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಾಕ್ಯ. ಮೊದಲಗಿತ್ತಿಯುಳ್ಳವನೇ ಮೊದಲಿಂಗನು. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಇಲ್ಲಿ ಮೊದಲಿಂಗನು ಎಂಬುದಾಗಿ ಹೋಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. యేసు స్వామిని ఇక్కడ పెండ్లి కుమారుడుగా పోల్చినారు. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಕನ್ನಡ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಅನ್ಕೊಳ್ತೀನಿ. ಮದುವೆಗಾಗಿ ಕಾಯ್ತಾ ಇರುವಂತವರು. ఇంత పెద్ద మీకు అర్థం కాదేమో. పెళ్లికి రెడీగా ఉన్న ఒక ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಗಿರೋಂತ ಹುಡುಗ ಹುಡುಗಿ, ఎంగేజ్మెంట్ అయిన ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಗಿರೋಂತ ಹುಡುಗಿ, ಎಂಗೇಜ್ಮೆಂಟ್ అయిన పెళ్లి కూతురు ಈ ಕಡೆ ಸೈಡಲ್ಲಿ ಈ ಕಡೆ ಹಂಗೆ 1-2-3 ಹುಡುಗರನ್ನ ನೋಡಿ ಮಾತಾಡಿಸ್ತಾ ಇಡ್ತಾ ಇದ್ರೆ ಹುಡುಗ ಬಂದು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಹೇಗಿರುತ್ತೆ? పెళ్లి ఎంగేజ్మెంట్ అయిన ఒక పెళ్లి కూతురు ఇక్కడే ఒక 2-3 మగ పిల్లల్ని మాట్లాడించుకుంటూ తిరిగితే ఆ పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? ಅದು ಬೇಡ, ಈ ತರದೊಂದು ಬೇಡವೇ ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ಆಗ ರಿಜೆಕ್ಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ఇట్లాంటి ఒక పిల్ల నాకొద్దు అని ఆ పిల్లనే రిజెక్ట్ చేస్తాడు. ಅಂತ ಹುಡುಗಿನ ಮದುವೆ ಆಗಿ ಅಯ್ಯೋ ಬೇಡಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ಹಂಗೆ ತಳ್ಳಿ ಬಿಟ್ಬಿಡ್ತಾರೆ. ఇటువంటి ఒక పిల్ల నాకొద్దు అని చెప్పి ఆ పిల్లను ಇಲ್ಲಿ విడిచిపెడతాడు. ಒಂದು ವಿಷಯವನ್ನ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಮೊದಲಿಂಗನಾದರೆ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసయ్య పెళ్లి కొడుకు అయితే ಸಭೆಯನ್ನ ಮೊದಲಿಗಿತ್ತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಹೋಲಿಸಲ್ಪಟ್ಟು ಇಲ್ಲಿ ಹೇಳುತ್ತಾ ಇರುವಂತದ್ದು. సంఘాన్ని పెళ్లి కూతురు అని పోల్చి చెప్పబడి ఉంది. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಮೊದಲಿಂಗನಾಗಿರುವ ಆತನು ಮೊದಲಿಗಿತ್ತಿಯಾಗಿರುವಂತಹ ಸಭೆಯನ್ನು ನೋಡಲು ಬರುವಾಗ పెళ్లి కొడుకైన యేసుక్రీస్తు పెళ్లి కూతురైన సంఘాన్ని చూడ్డానికి వచ్చినప్పుడు ಆ ನಿಷ್ಕಳಂಕ ಉಳ್ಳಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿತ್ವ, ఆ ఒక ఏ తప్పు లేకుండా నిష్కలంక ఉండే ఆ ಯಾವ ಒಂದು వ్యక్తిత్వం, ಕಳಂಕವೂ ಇಲ್ಲದಂತ ఏ ఒక కళంకము లేని ಶುದ್ಧ ಕನ್ಯೆಯೋ ಎಂಬಂತೆ శుద్ధ కన్య లాగా ಆ ರೀತಿಯಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕು ಅಂತ ಕ್ರಿಸ್ತನು ಬಯಸುತ್ತಾರೆ. ఆ విధంగా ఆమె కనిపించాలి అని యేసుక్రీస్తు ఎదురు ಸಭೆಯನ್ನ చూస్తున్నారు. ಮೊದಲಿಗಿತ್ತಿಗೆ ಹೋಲಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. సంఘాన్ని పెళ్లి కూతురికి పోల్చబడి ఉంది. ಈ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಗಿರುವಂತವ್ರನ್ನ ನೀವು ನೋಡುವುದಾದರೆ, ఈ యొక్క ఎంగేజ్మెంట్ అయిన పిల్లని చూసినట్లయితే ಇವಾಗೆಲ್ಲ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ವರೆಗೂ ಹೋಗೋದ್ ಬೇಡ. ಈ ಹುಡುಗಿನ ನೋಡಿ ಹೋದ ಮೇಲೇನೆ ఇప్పుడు అయితే జస్ట్ ఒక అమ్మాయిని చూసి వెళ్ళిన తర్వాత ಹುಡುಗಾಗೆ ಈ ಹುಡುಗಿನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ವರೆಗೂ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೇನೆ ఈ పిల్లోడికి ఈ పిల్లనే అని కన్ఫర్మేషన్ అయ్యేటప్పుడు ಈ ಹುಡುಗಿಗೆ ಆ ಹುಡುಗನ ಮೇಲೆ ಒಂದು ನೆನಪು, ఈ యొక్క పెళ్లి కూతురికి ఆ పెళ్లి కొడుకు మీదనే ధ్యానము. ಮಲಗಿದ್ರು ಅದೇ ನೆನಪು, ಪಡ್ಕೊಂಡ್ರು ಅದೇ ನೆನಪು, ಊಟ ಮಾಡ್ಬೇಕಾದ್ರೂ ಅದೇ ನೆನಪು, పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు భోంచేసేటప్పుడు అంతా ఆ పెళ్లి కొడుకు మీదే జ్ఞానము. ಈ ಕಾರ್ಯವನ್ನ ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಅಂತಂದ್ರೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೊದಲಿಂಗನಾಗಿ ಇರಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಒಂದು ನೆನಪು, ನಮ್ಮ ಒಂದು ಮಾತು, ನಮ್ಮ ಒಂದು ಹೃದಯದಲ್ಲಿ ಆತನನ್ನ ನೆನೆಸಿಕೊಳ್ಳುವಂಥದ್ದೇ ಸಭೆಯಾಗಿರುವಂತ ಮೊದಲಿಗೆ ಇರಬೇಕು. పెళ్లి కొడుకు యేసుక్రీస్తు అయితే మన ఒక హృదయములో, మన ఒక మాటలు, మన ఒక ఆలోచనలో ఆయన నిండి ఉండాలి. ಆತನು ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಸಭೆಯನ್ನ ಮೊದಲಿಗಿತ್ತಿ ಅಂತ ಕರಿಬೇಕಾದ್ರೆ, యేసు స్వామి ఈ సంఘాన్ని పెళ్లి కూతురు అని చెప్పినట్లయితే ಈ ಸಭೆಯಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಅಂಗಗಳು ಆ ಮೊದಲಿಗಿತ್ತಿ ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಬರ್ತೀರಾ. ఈ సంఘములో ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కూతురు లెక్కలో వస్తారు. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮನಸ್ಸು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು, అయితే మన ఒక ಆಲೋಚనలు ఏ విధంగా యేసు స్వామితో ఐక్యత కలిగి ఉండాలి. ಮಾಡೋ ಕೆಲಸಗಳನ್ನೆಲ್ಲ ಹೊರಗಡೆ ಮಾಡಿ, చేసే పనులన్నీ బయట చేసి ಒಳಗಡೆ ಬಂದು ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮೊದಲಿಗಿತ್ತಿ ಮೊದಲಿಂಗನೇ ಬಾ ಮೊದಲಿಂಗನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಹಾಡೆಲ್ಲ ಹಾಡಿ ಉತ್ಸಾಹವಾಗಿ ಕರಗಳನ್ನೆಲ್ಲ ತಟ್ಟಿ ಮಾಡಿದ್ರೆ ಪ್ರಯೋಜನ ಬರೋದಿಲ್ಲ. లోపలికి వచ్చి యేసు స్వామి నువ్వు పెళ్లి కొడుకువి రా త్వరగా అని చెప్పి మీరు పాటలు పాడితే దానికి ఒక అర్థమే లేదు. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಮೊದಲಿಂಗನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಆತನು ಮೊದಲಿಗಿತ್ತಿಯಾಗಿರುವಂತಹ ಸಭೆಯಲ್ಲಿ ಆತನು ನಿರೀಕ್ಷೆ ಮಾಡುವಂಥದ್ದು ಕಳಂಕವಿಲ್ಲದವಳಾಗಿರಬೇಕು, ಯಾವಾಗಲೂ ನನ್ನ ಮೇಲೆ ಚಿಂತೆಯಾಗಿರಬೇಕು, ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ನೆನಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ನನ್ನ ಕುರಿತಾಗಿ ಚಿಂತೆಯಲ್ಲಿರಬೇಕು, ನನ್ನನ್ನೇ ನೆನಪಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆತನ ಒಂದು ನಿರೀಕ್ಷೆಯಾಗಿದೆ. యేసు స్వామి పెళ్లి కొడుకు అయినప్పుడు ఆయన సంఘము నుంచి ఎదురు చూసేది ఏమి అంటే నా గురించే ఆలోచించాలి, నా గురించే మాట్లాడాలి, నిష్కలంకంగా ఉండాలి పెళ్లి కూతురు అని ఎదురు చూస్తున్నారు. ಮೊದಲಿಂಗನಾಗಿರುವಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಶಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಜೀವಿಸಿದರು. పెళ్లి కొడుకైన యేసుక్రీస్తు తన శిష్యులతో జీవించినారు. ಪರಲೋಕಕ್ಕೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟನು, పరలోకానికి వెళ్ళినారు. ಸತ್ತು ಪರಲೋಕಕ್ಕೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟರು. ఆయన మరణించి పరలోకానికి ಅಲ್ಲೇ వెళ్ళారు. ಹೋಗಿ ಇರಲಿಲ್ಲ, అక్కడికే వెళ్ళి ఉండలేదు, ಪುನಃ ಬರ್ತಾರೆ, తిరిగి వచ్చినారు. ಮೊದಲಿಗಿತ್ತಿಯಾಗಿರುವಂತಹ ಸಭೆಯನ್ನ ಕೊಂಡೊಯ್ಯುತ್ತಾರೆ.
పెళ్లి కూతురైన ఈ సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్తారు. ಯಾವ ಮೊದಲಗಿತ್ತಿ ಆತನಿಗಾಗಿ ಕಾಯುತ್ತಾ ಇರ್ತಾರೋ, ఏ పెళ్లి కూతురు అయితే ఆయన కోసం ఎదురు చూస్తుంటదో ಅವರನ್ನ ಕರೆದೊಯ್ಯುತ್ತಾರೆ. వాళ్ళని మాత్రమే ఆయన తీసుకొని వెళ్తారు. ನಮ್ಮ ಒಂದು ಕಾಯುವಿಕೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ? మన ఒక ఎదురు చూడడం ఏ విధంగా ఉంది? ನಮ್ಮ ಪರಿಶುದ್ಧತೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ? మన పరిశుద్ధత ఎట్లా ನಮ್ಮ కాపాడుకుంటున్నాము? ನಿರೀಕ್ಷೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ? మనము ఎదురు చూస్తూ మన ఒక నిరీక్ష ఎట్లుంది? ಯಾವ ಪೊಸಿಷನ್ ಅಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ? ఏ స్థితిలో మనం ఉన్నాము? ನಮ್ಮನ್ನ ಬಂದು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ, ನಮ್ಮನ್ನೇ ನಾವು ನೋಡ್ಕೋಬೇಕಾದ್ರೆ, ಕಳಂಕವಿಲ್ಲದವರು, ಸುಕ್ಕು ಇಲ್ಲದವರು, ಪರಿಶುದ್ಧವಾಗಿರುವಂತವರು, ಗುಣದಲ್ಲಿ ಒಳ್ಳೆಯವರು, ಯಾವಾಗಲೂ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನೆನೆಸಿಕೊಳ್ಳುವರಾಗಿ ನಾವಿದ್ದೇವಾ? మనల్ని మనం చూసుకున్నట్లయితే ఏ కలంకము లేకుండా, కల్మషం లేకుండా యేసయ్య గురించి ధ్యానం చేసే వాళ్ళగున్నామా? ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದರೆ ನಮ್ಮನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗುವ ರೀತಿಯ ಮೊದಲಗಿತ್ತಿಯಾಗಿ ಸಭೆಯಾಗಿರುವಂತ ನಾವುಗಳು ಇದ್ದೇವಾ? యేసయ్య రేపు వస్తే మనము ఆయన మనల్ని పిలుచుకొని పోయేలాగా నిష్కలంకంగా ఉన్నామా? ಯೇಸು ಸ್ವಾಮಿಯು ನೆನೆಸುವಂತ ಒಂದು ಅಲಂಕಾರ ಭೂಷಣ, ಆ ಒಂದು ಗುಣ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? యేసు స్వామి ఎదురు చూస్తున్న ఒక అలంకారముతో మనం ఉన్నామా? ಈ ಆತ್ಮೀಕ ಸತ್ಯವನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. ఈ యొక్క ఆత్మీక సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ನಮ್ಮ ವಯಸ್ಸು ಏನು ಬೇಕಾದ್ರೂ ಆಗಿರಬಹುದು, మనం ఏ వయస్సులో ಆ ఉన్నా ವಯಸ್ಸಿಗೆ ಇರಬೇಕಾದಂತ ಪರಿಶುದ್ಧತೆ ನಮಗಿರ್ಬೇಕು. ఆ వయస్సుకి తగిన పరిశుద్ధత మనకు ಆ ఉండాలి. ವಯಸ್ಸಿಗೆ ಇರಬೇಕಾದಂತ ವಾಕ್ಯದಲ್ಲಿನ ಆಳದ ಅರ್ಥವು ನಮಗೆ ಗೊತ್ತಿರಬೇಕು. ఆ వయసుకి తగినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాల ఒక అర్థము మనకు తెలుసుండాలి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಮಗೆ ಅಂತ ಒಂದು ಸಮರ್ಪಣೆ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಅಂತ ಇರಬೇಕು. మన జీవితంలో మనకే అని యేసు స్వామి కోసం ఒక సమర్పణ అనేది ఉండాలి. ನಾವೆಲ್ಲರೂ ನಿಜವಾದ ಮೊದಲಿಗಿತ್ತಿಯಾಗಿ ಮಾರ್ಪಡಲು ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. మనమందరూ నిజమైన పెళ్లి కూతురు వలె మార్పడాలి. ಆ ಮೊದಲಿಂಗನಿಗೂ ಮೊದಲಿಗಿತ್ತಿಗೂ ಇರುವಂತ ಸಂಬಂಧವನ್ನೇ ಇಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಗೂ ಸಭೆಯಾಗಿರುವಂತ ನಮಗೂ ಇರುವಂತ ಸಂಬಂಧವನ್ನ ಇಲ್ಲಿ ಒತ್ತಿ ಹೇಳ್ತಾ ఆ ಇದ್ದಾರೆ. పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురుకున్న సంబంధమే మనకు యేసుక్రీస్తుకున్న సంబంధాన్ని చెప్పబడి ఉంది. ಆ ಸಭೆಯಾಗಿರುವಂತ ಮೊದಲಿಗಿತ್ತಿಗೆ ನಾವು ಸೇರಲ್ಪಡ್ತೇವಾ? ఆ సంఘమైన పెళ్లి కూతురికి మనము చేర్చబడినామా? ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಒಬ್ಬರ ಕುರಿತು ಒಬ್ಬರು ಮಾತನಾಡುವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮೊದಲಿಗಿತ್ತಿಯನ್ನ ನಾವು ಒಂದು ಅಸಹ್ಯವಾಗಿ ಅಥವಾ ಅಪಹಾಸ್ಯ ಮಾಡುವಂಥದ್ದು, ಕಿಂಡಲ್ ಮಾಡುವಂಥದ್ದನ್ನ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಬರ್ತದೆ. సంఘములో మనము ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడినప్పుడు యేసు స్వామి పెళ్లి కూతుర్ని మనము ఆమె గురించి చెడ్డగా మాట్లాడినట్లుంటది. ನಮ್ಮ ದೇವರು ಮೊದಲಿಂಗನಾದಂಥ ಕ್ರಿಸ್ತನು ಬರುವಾಗ ಆತನ ಒಂದು ಮೊದಲಗಿತ್ತಿಯನ್ನ ಹೀಗೆ ಮಾತನಾಡುವುದು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಭಯವಾಗುವಂಥ ಒಂದು ವಿಷಯ. మన పెళ్లి కొడుకు యేసుక్రీస్తు వచ్చే సమయంలో మనము అతని పెళ్లి కూతురు గురించి ఈ విధంగా మాట్లాడడము ఎంత భయంకరమైన స్థితి. ಈ ರೀತಿಯಾಗಿದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸಲಿಕ್ಕಾಗ್ತದಾ? ఇట్లా మనం ఉన్న వాళ్ళైతే క్రీస్తు సభలో మనం రాగలుగుతామా? ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ನಾವು ಪ್ರವೇಶಿಸ್ತೇವಾ? దేవుని ఒక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామా? ಕ್ರೈಸ್ತನ ಸಭೆಯಾಗಿರುವಂತ ಮೊದಲಗಿತ್ತಿಯನ್ನ ನಾವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. క్రీస్తు ఒక సంఘము, పెళ్లి కూతురైన సంఘాన్ని మనము నిష్కలంకంగా ನೀವು ಸಭೆ చూసుకోవాలి. ತಾನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ, ಬಿಡಿ ಅದು ಸಿಸ್ಟರ್, ಅದು ಆಗಲ್ಲ. ಇಲ್ಲ, ఈ సంఘం గురించే కదా మాట్లాడేది, వదిలేయండి సిస్టర్, అట్లా కాదు. ಮೊದಲಗಿತ್ತಿಯಾಗಿ ಅಂತ ಹೇಳುವಂಥದ್ದು ಸಭೆಯಾಗಿರುವಂತ ನಮ್ಮನ್ನ. పెళ్లి కూతురు అంటే సంఘంలో ఉన్న మన గురించి. 2 ಕೊರಿಂಥ 11ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯ. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 12వ వచనం. ನಿಮ್ಮನ್ನು ಕ್ರಿಸ್ತನೆಂಬ ಒಬ್ಬನೇ ಪುರುಷನಿಗೆ ಶುದ್ಧ ಕನ್ಯೆಯಂತೆ ಒಪ್ಪಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮನ್ನು ಆತನಿಗೆ ನಿಶ್ಚಯ ಮಾಡಿದೆಯಲ್ಲ. ನಿಶ್ಚಯವನ್ನ ಮಾಡಿದೆ, ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. 2 Corinthians 11:2. 11th chapter verse 2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ಅಲ್ಲಿ ಒತ್ತಿ ಹೇಳುತ್ತಾ ಇರುವಂಥದ್ದು ಶುದ್ಧ ಕನ್ಯೆಯಂತೆ ಒಪ್ಪಿಸಬೇಕೆಂದು. పవిత్రురాలైన కన్యక. ನಾವೆಲ್ಲರೂ ಶುದ್ಧ ಕನ್ಯೆಯಾಗಿದ್ದೇವಾ? మనమందరూ పవిత్రురాలైన కన్యకలుగా ఉన్నాము. సంఘములో మనం ఉన్నాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. యేసయ్య బిడ్డలై ఉన్నాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. యేసయ్యతో ఒక సంబంధంలో ఉన్నాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆ ಎಲ್ಲಿದೆ? యేసుతో ఉండాల్సిన అన్యోన్యత, ఐక్యత ఎక్కడ ఉంది? ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮಲ್ಲಿ ಬಯಸುತ್ತಾ ಇರುವಂತ ಆತನೊಟ್ಟಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆಯಾಗಿರ್ಬೇಕು, యేసయ్య ಐಕ್ಯತೆಯಾಗಿರ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ. యేసయ్య మనలో ఎదురు చూడడం ఏమి అంటే మనం ఆయనతో అన్యోన్యతగా ఐక్యతతో ఉండాలని. ಎಫೆಸ 5ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಕ್ರಿಸ್ತನು ಸಭೆಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾರೆ.
ಎಫೆಷಿಯನ್ಸ್ 5 25ರಲ್ಲಿ 25 ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಭೆಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾರೆ. యేసయ్య ఈ సంఘానికి శిరస్సై ఉన్నారు. ತಲೆಯಾಗಿರುವಂತ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ದೇಹವು ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? శిరస్సై ఉన్న యేసు స్వామి దేహము ఏ విధంగా ఉంది? ಕ್ರಿಸ್ತನು ಸಭೆಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾರೆ. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నారు. ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿಯಾಗಿದ್ದಾರೆ. ద్రాక్ష వల్లి అయి ఉన్నారు. ಬಂಡೆಗಲ್ಲಾಗಿದ್ದಾರೆ. బండ అయి ఉన్నారు. ಮೂಲೆಗಲ್ಲಾಗಿದ್ದಾರೆ. ಮೂಲರಾಯಿ ಅయి ఉన్నారు. ಆದ್ರೆ ನಮ್ಮ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? అయితే మన అన్యోన్యత ఐక్యత ఏ విధంగా ఉంది? ಯೇಸು ಸ್ವಾಮಿಯು ನಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವಂತ ಪ್ರೀತಿಗಾಗಿ, యేసయ్య మన మీద పెట్టిన ప్రేమకు, ಯೋಹಾನನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ యోహాను 3:16 మనం ಆ చూసినట్లయితే ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾಗಿರುವಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ఆ ప్రీతి స్వరూపుడైన యేసు స్వామి ತಂದೆಯಾದ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನ తండ్రికైన తన ఒకే కుమారుడిని ಶಿಲುಬೆನಲ್ಲಿ ಹಾಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఆ శిలువ పైన సమర్పించబడినాడు. ಆತನ ಶರೀರದಲ್ಲಿದ್ದಂತ ಒಂದೊಂದು ಹನಿ ರಕ್ತವು ನಿಮಗಾಗಿ ನಮಗಾಗಿ ಚೆಲ್ಲಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఆయన శరీరంలో ఉన్న ఒక్కొక్క రక్తము నీ కోసము నా కోసము ಅಷ್ಟು చిందింపబడి ಪ್ರೀತಿಯನ್ನ ఉంది. ತೋರಿಸಿದಂತ ಆತನೊಟ್ಟಿಗೆ ನಮಗಿರುವಂತ ಸಂಬಂಧ ಹೇಗೆ ಇದೆ ಅಂತಂದ್ರೆ, అటువంటి ప్రేమను చూపించిన ఆయనతో మన సంబంధం ఎట్లుంది? ನಮ್ಮನ್ನು ನಾವೇ ಪರೀಕ್ಷಿಸಿ ఈ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. విషయం గురించి మనం పరీక్షించుకోవాలి. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬರಣ ಬಹು ಹತ್ತಿರದಲ್ಲಿದೆ. యేసు స్వామి యొక్క రాకడ చాలా దగ్గర ಯೇಸು ఉంది. ಸ್ವಾಮಿಯ ಹುಟ್ಟು, ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಗುವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾರೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದ್ರು, ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಭೆಗೆ ಒಂದು ತಲೆಯಾಗಿದ್ದಾರೆ, ಬಾಯಿ ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳುವಂತದ್ದಲ್ಲ. యేసు స్వామి జన్మించినారు, ఒక చిన్న బిడ్డగా యేసు స్వామి తిరిగి రానే ఉన్నారు. ఇది మాటలతో చెప్పడం కాదు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವುದನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ? మనం మన జీవితంలో ఏది చూపిస్తున్నాము? ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿನ್ನೆ ಇಂದು ಎಂದು ಮಾರ್ಪಡದಂತ ದೇವರು. యేసయ్య నిన్న ఈ రోజు ఎప్పుడు మారని దేవుడు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಹೇಳ್ಕೋಬಾರ್ದು ನಿನ್ನೆ ಇಂದು ಎಂದು ನಾನು ಮಾರ್ಪಡೋದೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. మన జీవితాల్లో మనం చెప్పుకునేది కాదు, నిన్న ఈ రోజు ఎన్నడూ నేను ಮಾರ್ಪಡಬೇಕು. మనం మారాలి, ಮಾರ್ಪಡಲೇಬೇಕು. మనం మారాల్సిందే. ಬೇರೆ ಒಂದು ಆಪ್ಷನ್ ನಮಗೆ ಇಲ್ಲ. వేరే ఒక ఆప్షన్ మనకి లేదు. ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಏರಿ ಹೋಗಬೇಕು, ದೇವರ ಒಂದು ಮಗುವಾಗಿ ಇರಬೇಕು, ಮೊದಲಗಿತ್ತಿಯಾಗಿ ಇರಬೇಕು ಎಂದು ಹೇಳುವುದಾದರೆ, పరలోకానికి వెళ్ళాలి, దేవుని యొక్క బిడ్డగా ఉండాలి అని అంటే మనము ನಮ್ಮ ಸಮರ್ಪಣೆ ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯ. మనల్ని మనం సమర్పించుకోవడం చాలా ముఖ్యము. ನಮ್ಮ ರೂಪಾಂತರ ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯ. మన రూపాంతరం చాలా ముఖ్యము. ನಮ್ಮ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಚೇಂಜ್ ಆಗುವುದು ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯ. మన లైఫ్ స్టైల్ మారడం చాలా ముఖ్యం. ಮೊದಲಿಂಗನು ಬರುವಾಗ ಕೈ ಬಿಡಲ್ಪಡ್ತೇವೆ. పెళ్లి కొడుకు వచ్చినప్పుడు మనం విడువబడతాము. ಮೂಲೆಗಲ್ಲಾಗಿರುವಂತ ಆ ಮೂಲೆಗಲ್ಲಿನ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಕಲ್ಲುಗಳು ಅದು ಆಯಲ್ಪಟ್ಟಂತ ಕಲ್ಲುಗಳಾಗಿ ಇರದೆ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಬಿಸಾಡ್ಪಡುವಂತ ಕಲ್ಲುಗಳಾಗಿ ನಾವು ಮಾರ್ಪಡ್ಬಿಡ್ತೇವೆ. ఆ మూలరాయి పైన పెట్టిన ఆ మంచి రాళ్ళుగా మనం లేము అంటే మనల్ని పెరికి పారేస్తారు. ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧ, ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆ ದಿನೇ ದಿನೇ ನಾವು ಹೆಚ್ಚಿಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ యేసుతో ఉన్న ಹೋಗಬೇಕು. సంబంధము, అన్యోన్యత, ఐక్యత రోజు రోజుకి మనము ఎక్కువ చేసుకోవాలి. ಯಾವುದೊಂದು ಅಪರಿಶುದ್ಧತೆ ಇಲ್ಲದೆಯೂ, ಕರೆ ಕಳಂಕ ಸುಂಕು ಇಲ್ಲದೆಯೂ ನಾವು ಕಾಣಲ್ಪಡಬೇಕು. ఏ ఒక అపరిశుద్ధత మనలో లేకుండా, ఏ కళంకము లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ಯಾಕೆಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯು ನಮಗೆ ಮೊದಲಿಂಗನಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే యేసుక్రీస్తు మన పెళ్లి కొడుకు అయి ఉన్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ನಮಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾನೆ. యేసయ్య మనకు శిరస్సు అయి ఉన్నారు. ಒಳಗಡೆ ಇರುವಂತ ಅಂಗಗಳು ಕಿತ್ತಾಡುವ ರೀತಿನಲ್ಲಿ ನಾವು ಕಿತ್ತಾಡುತ್ತಾ ಇದ್ದರೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಈ ಒಂದು ತಲೆಯ ದೇಹವು ಕಳಂಕವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂಥದ್ದು. ಇದು ಒಂದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಈ ತಲೆಯಲ್ಲಿರುವಂತ ದೇಹದ ಹಾಗೆ ಇರೋದಿಲ್ಲ. మన ఈ అంగాలు లోపల ఒకటితో ఒకటి కొట్లాడుకుంటూ ఉంటే యేసయ్య ఒక శరీరంగా మనం ఉండలేము. ಅದು ಇನ್ನೊಬ್ಬರ ಶರೀರವಾಗಿರುತ್ತದೆ. అది ఇంకొకల శరీరంగా ఉంటుంది. ಹಾಗೆ ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. అట్లా ఉండడానికి సాధ్యం లేదు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶರೀರವಾಗಿ ಇರಬೇಕಾದ್ರೆ, యేసయ్య శరీరంగా మనం ఉండాలంటే ಈ ಒಂದು ತಲೆಯಿಂದ ಕೊಡುವಂತ ಆಜ್ಞೆಗಳನ್ನ ನಾವು ಅದಕ್ಕೆ ಅಧೀನರಾಗಿ ಆ ಕೆಲಸವನ್ನ ಆಜ್ಞೆಗಳಿಗೆ ಒಂದು ವಿಧೇಯತೆ ಉಳ್ಳವರಾಗಿ ನಾವಿರಬೇಕು. ఈ తల ఇస్తున్న ఆజ్ఞలకి మనము విధేయులుగా ఉండాలి. ನಮಗೆ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ಎಲ್ಲಾ ವಾಕ್ಯ ನನಗೆ ಗೊತ್ತು, ನನಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. నాకు అన్ని లెఫ్ట్ రైట్ అన్ని వచనాలు నాకు తెలుసు అని ದೇವರ ವಾಕ್ಯದ చెప్పేలాగలేదు. ಮೂಲಕವಾಗಿ ಬರುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ನಮ್ಮನ್ನೇ ಪರೀಕ್ಷಿಸಿ ನೋಡಿ, ನಾವು ಸರಿಯಾಗಿದ್ದೇವೆ ಸರಿಯಾಗಿ ನಾವು ನಮ್ಮನ್ನ ಪರೀಕ್ಷಿಸಿ ಮಾಡಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. మనల్ని మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించి చూసుకోవాలి. ಎಫೆಸ 5ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24వ అధ్యాయం ಸಭೆಯು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಅಧೀನವಾದ ಹಾಗೆಯೇ, ಸಭೆಯು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಹೇಗೆ ಅಧೀನವಾಗಿ ಇತ್ತೋ, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಅಧೀನವಾಗಿ ಇರಬೇಕು. భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ನಾವು ದೇವರಿಗೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ನಾವು ಅಧೀನ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಕಾಣಲ್ಪಡಬೇಕು. యేసు క్రీస్తుకు మనము లోబడిన వారుగా ఉండాలి. ಸಭೆಯು ಅಧೀನವಾಗಿದೆ ಅಂದ್ರೆ,
సంఘము లోబడినది అంటే ನಾವೆಲ್ಲರೂ ಅಧೀನವಾಗಿರಬೇಕು. ನಾವು ಸಭೆಯಲ್ಲಿದ್ದೇವೆ. మనమందరూ కూడా దేవునికి లోబడిన వాళ్ళై ఉండాలి. ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾರೆ. క్రీస్తు మనకు శిరస్సై ఉన్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿಯು ದ್ರಾಕ್ಷ ಗಿಡ ಬಳ್ಳಿಯಾಗಿದ್ದಾರೆ. యేసు క్రీస్తు ద్రాక్ష బల్లి అయి ఉన్నారు. ಅದರಲ್ಲಿರುವಂತ ಕೊಂಬೆಗಳು ನಾವಾಗಿದ್ದೇವೆ. ఆ వల్లిలో ఉన్న కొమ్మలు మనమై ఉన్నాము. ಆ ಕೊಂಬೆಗಳು ಫಲವನ್ನ ಕೊಡಬೇಕು. ఆ ఒక కొమ్మలు మంచి ఫలాన్ని ఇవ్వాలి. ಅಂದ್ರೆ ಆ ಒಂದು ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿಯೊಟ್ಟಿಗೆ ಈ ಒಂದು ಕೊಂಬೆಗಳು ಅದಕ್ಕೆ ನೆಲೆಗೊಂಡಿರಬೇಕು. మంచి ఫలాలు ఇవ్వాలి అంటే ఈ కొమ్మలు ఆ ద్రాక్ష వల్లికి బాగా అంటుకొని ఉండాలి. ಇದನ್ನೇ ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗಿರುವಂತೆ ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆಯನ್ನ ಹೇಳುವಂತದಾಗಿದೆ. ఇదే యేసు స్వామితో ఉన్న అన్యోన్యత, ఐక్యత. ಹಾಗೆ ನಾವೆಲ್ಲರೂ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మనమందరూ ఉన్న స్థలంలోనే లేచి నిలబడుకుందాము. ಈ ವಾಕ್ಯಗಳನ್ನ ಹಾಗೆ ಮೆಲುಕು ಹಾಕಿ ನೋಡೋಣವಾ. ఈ వాక్యాలన్నీ మనం ఒకసారి గమనించి చూద్దాం. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿದ್ದೇವೆ? మన జీవితంలో మనం ఏ స్థానంలో ఉన్నాము? ನಾವು ನೆಲೆಗೊಂಡಿದ್ದೇವಾ? మనము దేవునిలో ఉన్నామా? ಮೂಲೆಗಲ್ಲಾಗಿರುವಂಥ ಆ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂಥ ಕಲ್ಲುಗಳು ನಾವು ಸರಿಯಾದ ಕಲ್ಲುಗಳಾಗಿದ್ದೇವಾ? ಆ ಮೂಲರಾಯಿ అయిన యేసు స్వామి మీద సరిగ్గా మనం అమర్చబడి ఉన్నామా? ಒಂದೊಂದು ವರ್ಷವೂ ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಒಂದೊಂದು ವರ್ಷವೂ ದೇವರು ವಾಗ್ದಾನಗಳನ್ನು ನೆರವೇರಿಸುತ್ತಾ ನಂಬಿಗಸ್ತನಾಗಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾ ಬರುತ್ತಿದ್ದಾರೆ. ఒక్కొక్క సంవత్సరము దేవుడు మనల్ని వాగ్దానం ఇచ్చి నమ్మకస్తుడుగా నడిపిస్తూ వస్తున్నారు. ದೇವರ ಕೃಪೆಯ ಕಾರ್ಯಗಳು ಏಳಲು ಅಪಾರ. దేవుని కృప కార్యములు మనం చెప్పడానికి, ಮಾಡಿದಂತ ಅದ್ಭುತಗಳು ಏಳಲು ಅಸಖ್ಯ. ఆయన చేసిన అద్భుతాలు మనము చెప్పుకోవడానికి ಒಂದು ದಿನವೂ ನಾವು ಉಸಿರಾಡುವುದು ದೇವರ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯ. ఒక్కొక్క రోజు మనము ఊపిరి తీసుకోవడము దేవుడు చేసిన అద్భుత కార్యము. ನಾವು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತದ್ದು ದೇವರ ಒಂದು ಕರುಣೆಯೇ. మనము రక్షింపబడింది దేవుని యొక్క కరుణనే. ನಮಗಿಂತ ಒಳ್ಳೆಯವರು, ನಮಗಿಂತ ಉತ್ತಮ ಗುಣಶಾಲಿಗಳು, ಉತ್ತಮರು, ಒಳ್ಳೆಯವರು ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ. మనకన్నా ఉత్తములు, మనకున్న గుణశాలిలంతా బయట ఉన్నారు. ಆದ್ರೆ ದೇವರ ಒಂದು ನೋಟ ನಮ್ಮ ಮೇಲೆ ಬಂದಿದೆ. అయితే దేవుని ఒక చూపు మన మీదకి వచ్చింది. ಸಭೆಯಾಗಿರುವಂತ ನಾವು, ಸಂಘమైన మనము ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರೊಟ್ಟಿಗೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇವೆ. ఏ విధంగా మనము దేవునితో, యేసు క్రీస్తుతో సంబంధాన్ని ಈ పెట్టుకున్నాము. ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ, ఈ ఒక నెల దేవుడిచ్చిన వాగ్దానము, ಯೇಸು ಸ್ವಾಮಿಯೊಟ್ಟಿಗಿರುವಂತ ನಮ್ಮ ಐಕ್ಯತೆ, ಅನ್ಯೋನ್ಯತೆ, యేసుతో ఉన్న మన ఒక అన్యోన్యత, ఐక్యత, ಹಾಗೆ ಚಿಂತಿಸಿ ನೋಡೋಣವಾ, దాని గురించి గమనిస్తామా, ಸಮರ್ಪಿಸೋಣವಾ. మనల్ని మనం ದೇವರೇ, సమర్పించుకుందామా? ಆ ಒಂದು ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ನಡೆಸಿರಿ ದೇವರೇ. దేవా, ఆ ఒక అన్యోన్యత, ఐక్యతలో నన్ను నడిపించండి. ಕ್ರೈಸ್ತನೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿರಿ ದೇವರೇ. క్రీస్తుతో ఉన్న ఒక అన్యోన్యతతో మమ్మల్ని ಓ, నడిపించండి. ನೀವೇ ನಿಜವಾದ ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿ, మీరే నిజమైన ద్రాక్షవల్లి. ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರಬೇಕು. నేను మీలో కూడి ఉండాలి. ಓ, ನೀವು ನನ್ನಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರಬೇಕು. మీరు నాలో ఉండాలి. ನಾನು ಒಳ್ಳೆಯ ಫಲವನ್ನ ಕೊಡಬೇಕಪ್ಪ. నేను మంచి ఫలాల్ని ఇవ్వాలి దేవా. ಅಪ್ಪ, ನೀನು ಮೊದಲಿಂಗನು, మీరు పెళ్లి కొడుకు, ನಾನು ಮೊದಲ ಗಿತ್ತಿಯಾಗಿರುವಂತ ಸಭೆಯಾಗಿರುವಂತ ನಾವುಗಳು, పెళ్లి కూతుర్లైన మేము. ಅದಕ್ಕಿರುವಂತ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನ ನಮಗೆ ಕೊಡಿ. దానికి కావలసిన పరిశుద్ధతను మాకు ఇవ్వండి. ಓ, ಇದನ್ನ ನಾವು ಕಳೆದುಕೊಳ್ಳಬಾರದು. ఇది మనం పోగొట్టుకోకూడదు. ಯಾವುದನ್ನು ಪೌಲನು ಹೇಳುವಾಗ ಎಲ್ಲವನ್ನ ನಾನು ಕಸವಂತೆಣಿಸುತ್ತೇನೆ. పౌలు చెప్పినట్లు మిగతావన్నిటిని కూడా నేను కసువుగా ఎంచుతాను. ಓ, ನಿನ್ನನ್ನು ಅರಿಯುವುದು ಅಪ್ಪ, ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರಿಯುವುದಕ್ಕಾಗಿ క్రీస్తును తెలుసుకోవడమే. ಎಲ್ಲವನ್ನು మిగతావన్నీ కూడా ನಾನು ನಷ್ಟವೆಂದು ಕಸವಂತೆಣಿಸುತ್ತೇನೆ. నష్టము, కస అని నేను ఎంచుకుంటాను. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ మా జీవితంలో ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ యేసు క్రీస్తుని ಮೊದಲಿಂಗನಾಗಿ, పెళ్లి కొడుకుగా, ಮೂಲೆಗಲ್ಲಾಗಿ, మూలరాయిగా, ಬಂಡೆಯಾಗಿ బండగా ನಾವು ಹತ್ತುಕೊಳ್ಳಬೇಕು ಪ್ರಿಯರೇ. ఉండాలి. ಹಾಗೆಯೇ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣವಾ, మనల్ని మనం ಒಪ್ಪಿಂచుకుందాము. ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣವಾ. మనం ఒప్పించుకుందామా? ಆತನಾಗೆ ಪ್ರೀತಿಸುವಂತವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ. ఆయన లాగా మనల్ని ప్రేమించే వాళ్ళు, ಆತನಾಗೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವಂತವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ. ఆయన లాగా మనల్ని నడిపించే వాళ్ళు ఒక్కరు ಆತನ లేరు. ಪ್ರೀತಿಯು ಕಳಂಕವಿಲ್ಲದಂತ ಪ್ರೀತಿ, ఆయన ప్రేమ ఏ కళంకము లేని ಯಾವ ప్రేమ, ಸ್ವಾರ್ಥವಿಲ್ಲದಂತ ಪ್ರೀತಿ, ఏ స్వార్థము లేని ప్రేమ, ನಿಜವಾದ ಪ್ರೀತಿ, నిజమైన ప్రేమ, ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿ. శాశ్వతమైన ప్రేమ. ಆತನ ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲು ಬೇರೊಬ್ಬರು ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఆయన లాగా మనల్ని ప్రేమించేవారు ಅಷ್ಟು ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸಿ, అంత ప్రేమని చూపించి, ಓ, ನೀವು ನನ್ನ ಕೊಂಬೆಗಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. మీరు నాలో ఉన్న కొమ్మలు అని చెప్తున్నారు. ನನ್ನ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಕಲ್ಲುಗಳು ಎಂಬುದಾಗಿ నా ಹೇಳುತ್ತಾರೆ. పైన కట్టబడిన ఇటుకలని చెప్తున్నారు. ನನ್ನ ಮೇಲೆ
ಬಂಡೆಯಾಗಿ ನನ್ನ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಮನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. నా మీద కట్టబడిన ఇల్లు అని చెప్తా ఉన్నారు. ಓ ನನ್ನ ಮದರಗೆತ್ತಿ ಎಂಬುದಾಗಿ ಸಭೆಯನ್ನು ನೋಡಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. నీవు నా పెళ్లి కూతురని ఈ సంఘాన్ని చూసి చెప్తున్నారు. ಈ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಹೇಗೆ ಇದ್ದೇವೆ? ఈ సంఘంలో మనం ఎట్లున్నాము? ಓ ಒಳ್ಳೆಯ ಕೊಂಬೆಗಳಾಗಿ ನೆಲೆಗೊಂಡಿದ್ದೇವಾ? మంచి ఒక కొమ్మలుగా ఉన్నామా? ಆಯಲ್ಪಟ್ಟಂತ ಕಲ್ಲುಗಳಾಗಿ ನಾವು ಇದ್ದೇವಾ? ఎంచుకున్న రాళ్ళులాగా ఉన్నామా? ಆ ಬಂಡೆ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಡುವಂತ ಮನೆಯ ಹಾಗೆ ನಾವು ಇದ್ದೇವಾ? ఆ బండ పైన కట్టబడిన ఇల్లులాగా మనం ఉన్నామా? ಓ ಯಾವ ಕಳಂಕ ಸುಕ್ಕು ಇಲ್ಲದಂತ ಮೊದಲಗಿತ್ತಿಯಾಗಿ ನಾವು ಇದ್ದೇವಾ? ఏ కలంకము లేని ఆ పెళ్లి కూతురుగా ఉన్నామా? ಓ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಹೇಳೋಣವಾ, ದೇವರೇ ನನ್ನನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. దేవా మమ్మల్ని నేను సమర్పించుకుంటున్నామయ్యా. ಓ ನಿಮ್ಮ ಒಂದು ಮೊದಲಗಿತ್ತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನ ರೂಪಿಸಿ ನಡೆಸಿರಿ. నీ ఒక పెళ్లి కూతురుగా రూపించి మమ్మల్ని నడిపించండి. ಲೋಕದ ಕಾರ್ಯಗಳು ಈ ಒಂದು ಅರ್ಹತೆಯನ್ನ ಓ ದೂರ ಮಾಡಿಬಿಡಬಾರದು. లోకంలో ఉండే కార్యాలు నీ నుంచి మమ్మల్ని దూరం చేయకూడదు. ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿ ನಡೆಸಿರಿ. మమ్మల్ని రూపించి నడిపించండి. ನನ್ನನ್ನು ರೂಪಿಸಿ ನಡೆಸಿರಿ. మమ్మల్ని రూపించి నడిపించండి. ಯಾವ ಕಾರ್ಯಕ್ಕೂ ನಾನು ಇದನ್ನ ಕಳೆದುಕೊಳ್ಳಬಾರದಪ್ಪ. ఏ కారణానికి కూడా ఈ సంబంధాన్ని ತಿಳಿದು ತಿಳಿದು ನಾನು ತಪ್ಪು ಮಾಡಿ ಈ ಒಂದು ಅರ್ಹತೆಯನ್ನ ನಾವು ಕಳೆದುಕೊಳ್ಳಬಾರದಪ್ಪ. తెలిసి తప్పు చేసి అర్హతని పోగొట్టుకోకూడదు. ದೇವರೇ ನನ್ನನ್ನು ರೂಪಿಸಿರಿ. మీరే నన్ను రూపించండి. ರೂಪಿಸಿರಿ ರಾಜ. ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಒಳ್ಳೆಯ ತಂದೆಯೇ, పరలోకంలో ఉన్న మంచి తండ్రి, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. మీకు స్తోత్రమయ్యా. ನೀವು ಒಳ್ಳೆಯವನು ಅಪ್ಪ. మీరు మంచి దేవుడివయ్యా. ಅಪ್ಪ, ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವುದಕ್ಕಾಗಿ మేము మిమ్మల్ని ప్రేమించడానికి ನೀವು ಎಷ್ಟೋ ಕಾರ್ಯಗಳನ್ನ ఎన్నో కార్యాల్ని ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದೊಂದು ಕ್ಷಣದಲ್ಲೂ ಮಾಡಿ మా జీవితంలోని ఒక్కొక్క క్షణంలో ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರಗಳನ್ನ ಕೊಟ್ಟು మా ప్రార్థనలన్నిటికీ మీరు జవాబిచ్చి ದೂರ ಹೋದರೂ ನಮ್ಮ ಕರ ಹಿಡಿದು ನಡೆಸುತ್ತಾ దూరంగా వెళ్ళిపోయిన మా చెయ్యి పట్టి ನೀವು నడిపించి ನಮ್ಮನ್ನು ನಡೆಸುವುದರಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದೀರಿ. మమ్మల్ని నడిపించే దాంట్లో నమ్మకస్తులై ఉన్నారు దేవా. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ತಂದೆ. ನಿಮ್ಮೊಟ್ಟಿಗಿರುವಂತ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯನ್ನ, మీతో ఉన్న అన్యోన్యత ఐక్యతని ಯಾವುದೊಂದು ಕಾರ್ಯಕ್ಕೂ ನಾವು ಕಳೆದುಕೊಳ್ಳಬಾರದು. ఏ ఒక్క కార్యానికి కూడా మేము పోగొట్టుకోకూడదు దేవా. ನಮ್ಮನ್ನು ನೀವು ನಡೆಸಿರಿ ತಂದೆ. మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి. ಯಾವಾಗಲೂ ఎప్పుడు ನಿಮ್ಮ ಒಂದು మీ యొక్క ಮೊದಲಗಿತ್ತಿಯಾಗಿ పెళ్లి కూతురుగా ನಾವು ಇರಲು, ఉండటానికి, ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ನೆಲೆಗೊಂಡಿರಲು, మీతో దగ్గరగా ఉండడానికి, ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇರಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ತಂದೆ. మీతో అన్యోన్యత ఐక్యతతో ఉండడానికి సహాయం చేయండి. ಅಪ್ಪ, ಬಂದಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ನಿಮ್ಮ ಹಸ್ತದಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಪ್ಪ. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో ఇస్తున్నాము. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿರಿ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ನಿಮ್ಮೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧವು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ನಿಕಟವಾಗಿ ಆಗಲಿ. మీతో ఉన్న సంబంధం ఇంకా పెరగడానికి సహాయం ವಾರ చేయండి. ಪೂರ್ತಿಯಾಗಿ ಅವರ ಹೋಗೋಣ ಬರೋಣಗಳು ಎಲ್ಲಾ ಪ್ರಯಾಣಗಳಲ್ಲಿ ಇವರನ್ನ ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾದು ಕಾಪಾಡಿ ಸಂರಕ್ಷಿಸಿರಿ. ఈ వారం అంతా కూడా వాళ్ళు పోవడము రావడము అన్ని ప్రయాణాల్లో వాళ్ళని కాపాడండి. ಅಪ್ಪ, ಬರದೇ ಹೋದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ನಾವು ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. రాకుండా ఉన్న వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ಬಲಹೀನತೆಯಾಗಿರುವಂತವರನ್ನ ನಾವು ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ಅಪ್ಪ, ಬಲಹೀನತೆಗಳಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆಯನ್ನ ಕೊಡ್ರಿ. వాళ్ళ బలహీనతలు స్వస్థతను అనుగ్రహించండి. ಬರದೇ ಇರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ನೀವು ಆಶೀರ್ವದಿಸಿರಿ ತಂದೆ. రాకుండా ఉన్న వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ಆನ್ಲೈನ್ ನೋಡುವಂತವರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿರಿ ತಂದೆಯೇ. ఆన్లైన్ లో చూసే వాళ్ళని కూడా ఆశీర్వదించండి. ಒಬ್ಬೊಬ್ಬರಿಗೂ ನಿಮ್ಮೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧವು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಇನ್ನು ನೆಲೆಗೊಂಡುವಿಕೆ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಮಾರ್ಪಡಲಿ ಅಪ್ಪ. ప్రతి ఒక్కరికి మీతో ఉన్న సంబంధం ఇంకా పెరగడానికి సహాయం చేయండి దేవా. ಪೌಲನು ಹೇಳುವ ಹಾಗೆ ಎಲ್ಲವನ್ನು ನಷ್ಟವೆಂದು ಕಸವೆಂದು ಎಣಿಸುವ ಆ ಒಂದು ಅನುಭವದಲ್ಲಿ ದೇವರೇ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ನೀವು ನಡೆಸಿರಿ. పౌలు చెప్పినట్లు మిగతాదంతా కూడా నష్టము కస అని చెప్పి అనుకునేలాగా నడిపించండి దేవా. ದೇವರೇ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿರಿ ತಂದೆಯೇ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ಬಲಪಡಿಸಿರಿ ಅಪ್ಪ. బలపరచండి. ಈ ರೀತಿಯಾದ ಅನುಭವದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఇటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించడానికి ಈ ವಾಕ್ಯದ ಉದ್ದೇಶವು ಒಬ್ಬೊಬ್ಬರ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಲಿ ఈ ತಂದೆಯೇ. వాక్యపు ఉద్దేశము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరని దేవా. ನಿಮ್ಮ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆಯಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ಅಪ್ಪ. మీ యొక్క అన్యోన్యత ఐక్యములో ఇంకా ఎక్కువ పెరగడానికి సహాయం చేయండి. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఆ విధంగా చేస్తున్నందుకు స్తోత్రం. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣವಾ? ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇದಿಗಳಂತ ಪವಿತ್ರಾಮನ ಕೀರ್ತಿಸಿ, ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ.